నాన్నగారు ఇప్పుడు మీరు అంటే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఇలా పంపిస్తూ ఉంటారు కదా, ఇట్లా లేకపోతే మీరు ఇంత సాఫ్ట్గా ఉండడం వల్ల ఏమైనా వార్నింగ్ కాల్స్ ఏమైనా వచ్చాయా మీకు? నేను డైరెక్ట్గా ఓపెన్గా ఏం చెప్తా అంటే, నువ్వు అంతగా నా గురించి నెగిటివ్గా క్రియేట్ చేస్తా, స్ప్రెడ్ చేస్తా అంటే. సో నాన్నగారు ఇప్పుడు ఇండస్ట్రీకి మేము రావాలి, మాకు ఇలా అప్రోచ్ అవ్వడం తెలియట్లేదు, ఎలా అప్రోచ్ అవ్వాలని చాలా మంది ఇబ్బంది పడుతుంటారు కదా. నా నంబర్ వెళ్ళిపోతూ ఉంటుంది రిక్వైర్మెంట్ ఉందని చెప్పేసి అన్ని ఊళ్ళకి ఫ్రీగా ఇస్తే కనీసం ఒక ఫేమ్కి వెళ్ళిన తర్వాత, ఒక రేంజ్కి వెళ్ళిన తర్వాత నేను అప్రోచ్ అవ్వాలి అని అంటే కాస్టింగ్ డైరెక్టరే ఫస్ట్ కమిట్మెంట్ అడుగుతున్నారు నన్ను. ఇప్పుడు నేను తన గురించి నేమ్ మెన్షన్ చేయకుండా నేమ్ మెన్షన్ చేసి చెప్పాను అనుకోండి, నాకు మళ్ళీ ఇప్పుడు ఇంటర్వ్యూ అయిపోకుండా డైరెక్టర్స్ అడగక ముందే వీళ్ళ దగ్గరనే అడుగుతున్నారు, తర్వాత డైరెక్టర్స్ అడుగుతుంటారు, ఇలా అడుగుతుంటారు అని చెప్పేసి వింటుంటాం. అది నిజమేనా? ఇప్పుడు అట్లా కాకుండా నేను ఛాన్స్ ఇస్తా, నువ్వు ఫేమ్ కదా, నువ్వు ఫేమ్ ఎంత అవుతా అంటే బయట వింటుంటాం కదా, వీళ్ళు ఇలా ఖచ్చితంగా అడుగుతారు, రోల్ ఇవ్వాలి అని చెప్తే తెలుగు వాళ్ళని ఎందుకు తీసుకోవట్లేదు అంటారు? దాంట్లో నాకు 10,000 ఇచ్చారని చెప్పేసి ఇక్కడ సిల్వర్ స్క్రీన్ 10,000 ఇవ్వాల్సిన అవసరం వాళ్ళకి లేదు కదా. తెలుగు వాళ్ళు ఎక్కువ డబ్బులు అడుగుతున్నారు అంటారు, అంటే వీళ్ళు వెళ్ళట్లేదా, వాళ్ళు తీసుకోవట్లేదా? ఇక్కడ మనకి పులిహోర కలపడం ఎక్కువ ఉంటుంది. కాకపోతే మీరు ఇంత పాజిటివ్ గా మాట్లాడుతున్నారు, ఇంత పాజిటివ్ గా ఉంటున్నారు, నాకు అస్సలు నమ్మాలనిపించట్లేదు. ఇలాంటి నేను చాలా ఫేస్ చేసినా కూడా నేను చాలా ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పిన, కమిట్మెంట్ వల్ల నీకు ఏం ఉపయోగం లేదని చెప్పి. హాయ్, వెల్కమ్ టు ప్లస్ టీవీ. చాలా మంది ఇండస్ట్రీకి రావడానికి ఎలా దారిలో తెలియక చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. అంటే ఎలా రావాలి, ఏం చేయాలి, నేను ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎవరిని అప్రోచ్ అవుతే బాగుంటుంది అనేది చాలా మందికి తెలిసి ఉండదు. చాలా మంది కాంటాక్ట్స్ కోసం వెతకడము ఇవన్నీ చేసి చాలా మంది ఎవరికి అప్రోచ్ అవ్వాలో తెలియకుండా ఆగిపోయిన వాళ్ళు చాలా మందే ఉంటారు. సో అలా అప్రోచ్ అయ్యి దాన్ని స్టేజ్ ముందుకు తీసుకొచ్చి ఎవరిని అప్రోచ్ అవ్వాలి ఏంటి అని తెలియనప్పుడు ఒక పర్సన్ని అప్రోచ్ అయ్యాక ఆ పర్సన్ స్టేజ్ ముందు మనల్ని ఎలా నిల్చోబెడతారు, ఇలా అప్రోచ్ అవుతే ఏమేమి ఇబ్బందులు వస్తాయి అనేది చాలా భయం ఉంటుంది. సో అలాంటి వాళ్ళని, అంటే ఇబ్బంది పడే వాళ్ళని ఒక మంచి స్టేజ్లో నిలబెట్టి వాళ్ళకి స్టేజ్ ఫియర్ అనేది లేకుండా చేసి, మీరు ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది, మీరు ఇలా చెయ్యండి, ఇది చెయ్యండి అని చెప్పేసి చాలా ఫ్రెండ్లీగా చెప్పి వాళ్ళని ఒక స్టేజ్లో నిల్చోబెట్టిన ఫేమస్ కాస్టింగ్ డైరెక్టర్ మనతో ఉన్నారు. వాళ్ళు ఎవరో కాదు, నాన్నగారు. హాయ్ నాన్నగారు, ఎలా ఉన్నారు? బాగున్నారు. బాగున్నాను, ఏదో అలా నడుస్తుంది మీదే అన్ని. మాదేముందండి, మొత్తం మీదే నడుస్తూ ఉంటది. అలా ఎలా ఉంది అంటే ఇప్పుడు ఉంటది, కాంపిటీషన్ ఉంటది, అన్ని ఎలా నడుస్తుంది కాస్టింగ్ డైరెక్టింగ్? చేస్తా, కాస్టింగ్ ఒకటే కాదు, ఈవెంట్స్ చేస్తూ ఉంటా, రియల్ ఎస్టేట్ చేస్తుంటా, ఇక సైడ్గా నడుస్తూ ఉంటే అది కాస్టింగ్ నడుస్తూ ఉంటుంది. ఓకే, రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేశారా? రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేసి ఇప్పుడు కాదు, చాలా డేస్ అవుతుంది. అవునా? ఇయర్స్ అవుతుంది. ప్రాఫిట్స్ వస్తున్నాయా మరి? వచ్చేటి వస్తాయి. వచ్చే లెక్క కంటే పోయే లెక్క ఎక్కువ ఉందిగా అనే డైలాగ్ కొట్టకండి. అన్ని ఉంటాయి కాబట్టి అన్ని కవర్ చేయాలి కదా. ఓకే ఓకే, అప్స్ ఉంటాయి, డౌన్వర్డ్స్ అంటే అది కవర్ చేయాలి. బ్లడ్ డొనేటింగ్ అది ఎలా నడుస్తుంది? అది ఫ్రీ సర్వీస్, అది ఆల్ ఓవర్ ఇండియా. అది అది ఎప్పుడు మనం ఉన్నా లేకున్నా అది నడుస్తూనే ఉంటుంది. సో నాన్నగారు ఇప్పుడు ఇండస్ట్రీకి మేము రావాలి, మాకు ఇలా అప్రోచ్ అవ్వడం తెలియట్లేదు, ఎలా అప్రోచ్ అవ్వాలని చాలా మంది ఇబ్బంది పడుతుంటారు కదా. సో వాళ్ళని ఎలా సెలెక్ట్ చేసుకుంటారు మీరు? అంటే మీకు ఎలా అప్రోచ్ అవుతారు వాళ్ళు? అప్రోచ్ అవ్వడం అంటే వాళ్ళకి నేను ఇచ్చిన వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళు రిఫర్ చేయడం, లేకుంటే తెలిసిన వాళ్ళకి వాళ్ళు రిఫర్ చేస్తూ ఉంటారు, నంబర్స్ వస్తూ ఉంటాయి. అట్లాగే నాకు తెలియకుండానే వెబ్సైట్లలో, గూగుల్స్లలో కొన్నిట్లో నా నంబర్ వెళ్ళిపోతూ ఉంటుంది రిక్వైర్మెంట్ ఉందని చెప్పేసి. ఇన్స్టాగ్రామ్ లో కంటే ఎక్కువ వెబ్సైట్లలో వీటిలో వెళ్తూ ఉంటాయి. అట్లా కాంటాక్ట్ అవుతుంటారు, రిఫరల్ త్రూ వస్తారు, ఫ్రెండ్స్ త్రూ వస్తారు. అండ్ నంబర్ కావాలంటే డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్లో నా నంబర్ ఉంటుంది, అలా పిన్ చేస్తూ ఉంటారు. ఓకే, అలా సెలెక్ట్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళని ఎలా సెలెక్ట్ చేసుకుంటారు మీరు? సెలెక్ట్ అంటే ఏం లేదు, ఇప్పుడు ఏమన్నా చెప్తారా వాళ్ళకి, ఇది చెయ్యండి, మాకు ఇలాంటి రిక్వైర్మెంట్స్ కావాలి అని ఏమన్నా చెప్తారా? రిక్వైర్మెంట్ అంటే మేము ఆల్రెడీ రిక్వైర్మెంట్లో ఆల్రెడీ డీటెయిల్గా మెన్షన్ చేస్తాం. సీన్స్ ఎలా ఉంటాయి, ఎన్ని డేస్ ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, ఎంత అమౌంట్ ఉంటుంది, ఏందని, ఫ్రెషరా, నోన్ ఫేసా, లైక్ ఏందని అలా మెన్షన్ చేస్తాం. మెన్షన్ చేసిన దాన్ని బట్టి కొత్త వాళ్ళు అప్రోచ్ అయితే దానికి మా ప్రాసెస్ ఏందని చెప్తాం. ఓకే, ఆల్రెడీ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళు మాకు చేయగలుగుతారు అనిపించినప్పుడు ఓకే, అనిపించకపోతే మేము మళ్ళీ వాళ్ళకి సపరేట్గా మేము చెప్తాం, ఇది నా వర్క్ ఇలా ఉంటుంది, నా ప్రాసెస్, నా స్టైల్ ఇలా ఉంటుంది అని చెప్పి చెప్తాం అన్నట్టు.
దాన్ని బట్టి వాళ్ళ లుక్ అవన్నీ చేంజ్ చేయాలి. ఊరికనే డైరెక్ట్గా అనగానే హీరోయిన్ అయిపోలేరు, అదే రోల్గా యాక్టర్ అవ్వాలన్నా కూడా అవ్వలేరు. కాబట్టి దే హ్యావ్ టు వెయిట్. అంటే మన టైం అంటూ ఒకటి వస్తుంది అని అంటారు కదా, అది ఒక వెయిట్ చేయాలి. అది నీకు ఓపిక పడితే అది వాళ్ళకి ఫ్యూచర్ అని ఉంటుందని నేను అనుకుంటా. ఓకే. అంటే కొత్త వాళ్ళు అప్రోచ్ అవుతారు కదా, వాళ్ళకి ఎలాంటి సజెషన్స్ ఏమైనా ఇస్తుంటారా మీరు? సజెషన్స్ అంటే దానికి నేను ఫీజు పెట్టుకున్నా. ఓకే. ఫ్రీగా అంటే చేస్తే సజెషన్స్ ఇవ్వడానికి కూడా ఫీజు మరి పెట్టుకున్నారా? ఎందుకు అండి ఊళ్ళకి ఫ్రీగా ఇస్తే. మరి ఫ్రీగా ఇస్తే కనీసం ఒక ఫేమ్కి వెళ్ళిన తర్వాత, ఒక రేంజ్కి వెళ్ళిన తర్వాత మీరు ఎవరు అనకుండా ఉంటే చాలు. అందుకోసమని మనం వాళ్ళకి టైం ఇచ్చిన దానికి మనం పెట్టుకోవాలి కదా, వాళ్ళకి గైడ్ చేయడానికి. మామూలుగా బయట ఇన్స్టిట్యూట్లలో వీటిలలో పైసలు తీసుకుంటారు, వాళ్ళు ప్లేస్మెంట్స్ చేయరు. బట్ నేను ప్లేస్మెంట్స్ అని మాట ఇవ్వట్లేదు, నేను మీకు గైడ్ మీకు చేస్తాను. అప్రోచ్ అయిన వాళ్ళకి మీరు ఇలా చేస్తే ఇంత ఫీజు అని చెప్పేసి తీసుకుంటున్నారు. నేను తీసుకున్నది ఒక 8,000. ఆ తర్వాత లుక్ ప్రకారంగా చెప్తాను, మీరు ఎట్లా చేంజ్ అవ్వాలి, ఎట్లా చేంజ్ చేసుకోవాలి. ఫీజు బాగా పెంచినట్టున్నారు. అది ఫీజు అది నార్మల్, అది 8,000 అని. బయట ఇన్స్టిట్యూట్లలో 1.5 lakh దాకా 1,30,000 దాకా ఉంది. బట్ నేను చెప్పేది ఓన్లీ గైడ్ చేయడానికే కదా, వాళ్ళ స్కిల్స్ ఇంప్రూవ్ చేయడానికి నేను చెప్తున్నా. దానికి లుక్ ప్రకారంగా, ఆ తర్వాత వాళ్ళ స్కిల్స్, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఎలా తీసుకోవాలి, కెమెరా ఎలా పెట్టాలి, మీరు ఎలా చేంజ్ చేసుకోవాలి, లుక్ ప్రకారం కానీ స్కిల్స్ ప్రకారం కానీ అవి గైడ్ చేస్తాం. మళ్ళీ మీకు పర్టికులర్ ఎవరైనా అన్నోన్ పర్సన్స్ ఎవరైనా టెక్స్ట్ చేసినా కానీ కూడా మీరు మాకు ఇంటిమేషన్ చేసి వాళ్ళకు మా నంబర్ సజెస్ట్ చేస్తే, ఇస్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్, అసలు ఉందా లేదా, ఫేకా జెన్యూనా అని అది కూడా వెరిఫై చేసుకొని వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. ఇక లేదు మాకే తెలుసు మేము చేసుకుంటామంటే అది మీరు చేసుకోవచ్చు, మునిగిపోవచ్చు, తేలొచ్చు, మాకు సంబంధం లేదు. మా చేతిలోకి వచ్చినప్పుడు మాత్రమే బాధ్యత తీసుకుంటాం. మాకు తెలియకుండా మీరు మీద చేసుకుంటున్నప్పుడు మీ ఇష్టం. ఇప్పుడు జరుగుతున్నాయి కదా చాలా ఎన్నో ఇబ్బందులు. అంటే మీ అవసరం ఇంకా మాకు అవసరం లేదు, మేము చూసుకుంటాము అని చెప్పేసి చాలా జరుగుతుంటాయి. చేసుకోండి, అట్లేం లేదు. ఎందుకంటే వాళ్ళకు మేము చేసిన వర్క్ అనేది అంతకుముందు మీరు ఫీజు తీసుకోరని విన్నాము, ఇప్పుడేమో ఫీజు తీసుకుంటారు అని వింటున్నాము. ఏం చేంజ్ జరిగింది మధ్యలో? అంటే చాలా మందిని పెట్టించా, వాళ్ళు అదే స్క్రీన్ ప్రకారం వెళ్ళిర్రు, ఫేమ్ లోకి వెళ్ళిర్రు, ఇంటర్వ్యూస్ కూడా వచ్చినాయి వాళ్ళవి. నేను పెట్టించిన సినిమాలోనే నా పేరు తెలియకుండా వాళ్ళ పేర్లు చెప్పిన రోజులు ఉన్నాయి. అందుకు మనకి ఇన్కమ్ రాకుండా, మనకు గుర్తింపు రాకుండా, వాళ్ళకి మనం ఫ్రీగా ఎందుకు సర్వీస్ రావాలి, ఇన్కమ్ అయినా రావాలి, అది రాకుండా ఇది రాకుండా ఎందుకని నేను పెట్టుకున్నా. మనకు మెయింటెనెన్స్ తినడానికి అయితే ఉండాలి కదా. అవును, ఇప్పుడు మనము కష్టపడుతున్నాము అని అంటే ఎవరికైనా ఉంటది. అయితే నేమ్ రావాలి, లేకపోతే డబ్బులైనా రావాలి. ఆ రెండు రాకుండా ఇప్పుడు అంతా లేడీస్ అంటే మళ్ళీ రిస్కీ ఉంటది. ఎందుకంటే షూట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరైనా బిహేవ్ చేసినా, బ్యాడ్ చేసినా వాళ్ళకు కూడా అంటే కేర్ తీసుకుంటారా? ఇప్పుడు మనం అవన్నీ మేము కేర్ తీసుకుంటాము, కానీ అట్లా కాకుండా వాళ్ళతో ఫ్రెండ్లీగా మూవ్ అయ్యి అది ఇంకా ఏమైనా ప్రాబ్లం అయితే నాకు సంబంధం లేదు. వాళ్ళకి చెప్పేస్తా, వాళ్ళ పేరెంట్స్ కైనా కూడా చెప్తాను. నేను పంపించిన కాడికి మాత్రం నాకు చెప్పాలా, ఇంటిమేషన్ ఇవ్వాలి. నాకు చేయకుండా చెప్పకుండా మీరు పోతే మాత్రం మీ బాధ్యత మీరు తీసుకోండి అని చెప్పి. సంబంధం లేదు. తన వల్ల ఇంకా వేరే వాళ్ళు ఎందుకు ఫేస్ చేయాలి? నా దగ్గర ఉన్న వాళ్ళు ఇంకా చాలా మంది ఉంటారు కదా, ఇంకా రావాలనుకున్న వాళ్ళు, వాళ్ళకి ప్రాబ్లం ఫేస్ చేయాల్సిన అవసరం నాకు లేదు కదా. ఇప్పుడు కొంతమంది మోడల్స్ వాళ్ళు ఉంటారు కదా, అంటే కొంచెం బాగున్న వాళ్ళు అంటే ఇప్పుడు డైరెక్టర్స్ కి కానీ, ఇప్పుడు సీరియల్ డైరెక్టర్స్ కి కానీ వాళ్ళని ఎలా సెలెక్ట్ చేసుకుంటారు వాళ్ళు? సెలెక్ట్ అంటే ఇక సెలెక్ట్ అనేది ఏం లేదు, అది స్క్రీన్ ప్రకారంగా లుక్ బాగుందంటే ఆమె అసలు ఏదైతే క్యారెక్టర్ ఉందో ఆ పర్సన్ కి ఇంకో పర్సన్ పేరు ఉంటారు కదా, ఆ క్యారెక్టర్ కి వాళ్ళిద్దరు సూట్ అవుతారంటే తీసుకుంటారు, లేకుంటే తీసుకోరు. ఎంత రికమెండేషన్ ఉన్నా ఏదన్నా కానీ, ఎంత రికమెండేషన్ తీసుకున్నా కూడా ఒక 2-3 months లేక 1 month చేసిన తర్వాత అమ్మాయి చేయలేకపోతే ఎవరు లాస్ అవుతారు? ప్రొడ్యూసర్స్ వీళ్ళందరూ లాస్ అవుతారు కదా, వాళ్ళ పేరు కూడా పోతుంది కదా డైరెక్టర్ వాళ్ళకి కూడా. అందుకే వాళ్ళ క్యారెక్టర్ ప్రకారం చూస్తారు. రికమెండేషన్స్ అవన్నీ అవుతున్నాయి అంటే అది చేయకపోతే ప్రాబ్లం ఫేస్ చేయాల్సింది కదా, అప్పుడు వాళ్ళు బయటపడకపోవచ్చు. అట్లా బయటపడతారు, కొంతమంది బయటపడరు. అంటే మీరు సపరేట్గా డైరెక్టర్స్కి చెప్తారా, ఈ అమ్మాయి బాగుంటుంది, ఈ అమ్మాయిని సెలెక్ట్ చేసుకోండి, ఈమె బాగా చేస్తుంది, అబ్బాయి బాగా చేస్తాడు అని? మేము వాళ్ళ చేసేదాన్ని బట్టి వాళ్ళకి సజెస్ట్ చేస్తాం. వాళ్ళు చేయని దానికి మేము సజెస్ట్ చేయలేం కదా. వాళ్ళు చేయగలుగుతారు అన్నప్పుడు మాత్రమే సజెస్ట్ చేస్తాం, చేయాలనుకున్నప్పుడు చేయలేము. అంటే మీరు ఈ క్యారెక్టర్ ఉంది, మీరు ఈ రిక్వైర్మెంట్స్లో ఉంటేనే మీకు ఇది వస్తుంది అని చెప్పేసి ఏమైనా చెప్తారా మీరు? నేనేంటంటే కొంతమంది చేస్తారు కొన్ని ప్రాజెక్ట్స్, అంటే ఒక ఆర్టిస్ట్గా ఎవరికైనా కానీ ఒక ప్రాజెక్ట్ వచ్చినప్పుడు అది వాళ్ళకి మంచిగానే కనిపిస్తుంది. అంటే మేమంటే ఇప్పుడు స్టోరీస్ వింటాం కాబట్టి, బాగా వింటాం కాబట్టి ఆ క్యారెక్టర్కి ఏమైనా సూట్ అవుతుందా కాదని నేను చెప్పగలుగుతాను. కానీ ఆ అమ్మాయి క్యారెక్టర్ నేను సూట్ అవుతా అని చెప్పి తను అనుకుంటుంది, ఎందుకంటే తను ఆర్టిస్ట్ కాబట్టి తను చేయాలనుకుంటుంది కాబట్టి తనకి ఏదైనా కానీ బాగానే ఉండదు అనిపిస్తుంది. మాకేంటంటే అది నీకు సూట్ కాదని చెప్పి నేను చెప్తాను, కానీ కాదనుకుంటా నువ్వు చేసినావు అనుకో అది ప్రాబ్లం ఫేస్ చేసి నువ్వే కదా. అట్లా జరిగింది ఆల్రెడీ ఒకటి ఇన్సిడెంట్. తను
ఒకసారి షూట్కి వెళ్ళినప్పుడు నైట్ 1 అయింది. నేను అక్కడే వాళ్ళ ఇంట్లో స్టే చేసి నెక్స్ట్ డే వెళ్ళాం మార్నింగ్. ఓకే. తనకి 2 ప్రాజెక్టులు వచ్చాయి. ఆ 2 ప్రాజెక్టులు నేను రిజెక్ట్ చేశాను. చేయలేదు. ఎందుకు? రిజెక్ట్ చేసిన అంటే తను ఒక ఫేమ్లోకి వెళ్తుంది. ఇప్పుడు స్టార్ట్ అయింది అన్నట్టు. ఆ టైంలో 2 ప్రాజెక్టులు వచ్చినాయి. 2 ప్రాజెక్టులో లీడ్ రోల్స్ కావు, సైడ్ రోల్స్. సైడ్ రోల్స్ అంటే అది ఇన్ పాయింట్ కూడా కాదు, ఫోకస్ కూడా కాదు. అలాంటి రోల్స్ ఒకటి రిజెక్ట్ చేసా. ఆ తర్వాత ఇంకొకటి యాంకరింగ్ వచ్చింది యాజ్ ఎ ఈవెంట్గా. ఒక రేంజ్కి వెళ్ళాలి, ఒక స్టేజ్కి వెళ్ళాలని అనుకున్నప్పుడు ఇలాంటివి చేయడం కరెక్ట్ కాదేమో అని నాకు అనిపించి నేను అప్పుడు రిజెక్ట్ చేశాను. తను ఇప్పుడు ఒక ఫేమ్లో ఉంది. ఇప్పుడు నేను తన గురించి నేమ్ మెన్షన్ చేయకుండా నేమ్ మెన్షన్ చేసి చెప్పాను అనుకోండి, నాకు మళ్ళీ ఇప్పుడు ఇంటర్వ్యూ అయిపోకుండా మళ్ళీ ఫోన్ వస్తుంది. అందుకని చెప్పి మెయిన్ మెన్షన్ చేయకుండా మెన్షన్ చేయకపోవడమే బెటర్. మనకు స్టోరీ ఇంపార్టెంట్ కానీ పేర్లు కాదుగా. అయితే చెప్పిన తర్వాత మళ్ళీ నాకు ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళు అడగడం జరిగింది, మా పాప గురించి మీరు మళ్ళీ చెప్తారు ఇంటర్వ్యూస్లో అని చెప్పి. నేను చెప్పింది ఏం లేదంటే అక్కడ పేరు కాదు, నేను చెప్పింది అక్కడ జరిగిన సంఘటన మొత్తం చెప్తున్నా అని చెప్పేసి అని అంటే తను ఇప్పుడు ఫేమ్ వెళ్ళింది. ఎవరి త్రూ వచ్చారు అంటే తెలియదు. పలానా వ్యక్తి త్రూ, వేరే వాళ్ళ త్రూ ఇట్లా వచ్చిందని చెప్తారు కానీ మన త్రూ అని మనం ఇంత హెల్ప్ చేస్తాం ఇంత చేసినాం అనేది ఉండదు. చెప్పరా? చెప్పారు. ఎందుకు చెప్తారండి? ఎందుకు చెప్పరు? నేను ఎదిగిపోతా కదండి మళ్ళీ, మీరు ఎదిగారు కదా. ఇప్పుడు మనం ఒక బేస్ మీదకి వెళ్ళి వస్తున్నాము అని అంటే ఆ వచ్చిన వాళ్ళని మర్చిపోవద్దు కదా. మర్చిపోదంటే వాళ్ళు స్టార్టింగ్లో ఎవరికైనా ఇండస్ట్రీలో ప్యాషన్ అనే టాపిక్తో వస్తారు. ఆ తర్వాత ఒక మెల్లమెల్లిగా కాంటాక్ట్స్ పెరిగిన తర్వాత ఫినాన్స్ అని వస్తుంది. అప్పుడు ప్యాషన్ అని ఉండదు, ఫినాన్షియల్ ఉంటుంది. ఫినాన్స్ వచ్చినప్పుడు కట్టుకున్న మొగడు వేస్టే, పెంచిన తల్లిదండ్రులు కూడా వేస్టే. ఇట్లుంటుంది అన్నట్టు సమాజం అంతా మారిపోయింది. మార్చేస్తున్నారా ఇండస్ట్రీ వాళ్ళు? ఎందుకు మార్చుతారండి వాళ్ళు? ఇప్పుడు ఎవరి భవిష్యత్తు, నా భవిష్యత్తు నేను చూసుకుంటా, నీ భవిష్యత్తు నేను మార్చుతా అంటే నువ్వు మారుతావా? మారలేవు కదా. నీ భవిష్యత్తు నీది కదా, నీకంటూ ఒక ప్లాన్స్ ఉంటాయి కదా. సేమ్ అట్లనే వాళ్ళు ఎవరో చెప్పారని చెప్పేసి వై యూ హౌ టు చేంజ్, నువ్వెందుకు చేంజ్ అవ్వాలనుకుంటున్నావు? ఇప్పుడు అంటే నిన్న నార్మల్గా వింటుంటాను క్యాస్టింగ్ కౌచ్ గురించి. అంటే నేను అప్రోచ్ అవ్వాలి అని అంటే క్యాస్టింగ్ డైరెక్టరే ఫస్ట్ కమిట్మెంట్ అడుగుతున్నారు నన్ను. డైరెక్టర్స్ అడగకముందే వీళ్ళ దగ్గరనే అడుగుతున్నారు, తర్వాత డైరెక్టర్స్ అడుగుతున్నారు, ఇలా అడుగుతుంటారు అని చెప్పేసి వింటుంటాము. అది నిజమేనా? ఈ సంఘటన 1 వీక్ బ్యాక్ ఒక అమ్మాయి కాంటాక్ట్ అయింది. ఎవరు పలానా వ్యక్తి నంబర్ ఇచ్చారంటే ఎవరో నంబర్ ఇచ్చారో వాళ్ళ నంబర్ పెట్టండి అని చెప్పేసి అన్నాను. పెట్టలేదు. పెట్టిన తర్వాత నాని గారు ఇట్లా ఏమైనా క్యాస్టింగ్ కోచ్ ఉంటే చెప్తారా అని చెప్పేసి నాకు అడిగింది. నేనేమన్నాను ఉల్టా రివర్స్గా, అమ్మ ఇది ఈ వే అనేది రైట్ వే కాదు, మీకు ఏదైనా ఛాన్స్ ఉంటే ట్రై చేయండి, లేకుంటే మీకు ఏమైనా జాబ్ కావాలంటే చెప్పండి, నేను జాబ్ పెట్టిస్తా, చేసుకోండి అని చెప్పేసి అంటే నంబర్ బ్లాక్ చేసింది. అంటే క్యాస్టింగ్ కౌచ్ అమ్మాయి కావాలని అడిగిందా? అలా ఎందుకు? మెయింటెనెన్స్, బతకాలి, తినాలి, ఉండాలి అంటే పైసలు పంపించాలంటే ఇబ్బంది అవుతుంది కదా. అందరూ ఓపెన్ అవ్వరు కదా. తను ఎందుకో నాకు మళ్ళీ డైరెక్ట్గా ఓపెన్ చేసి నాకు మాట్లాడుతుంది. అయ్యో అమ్మ ఇది కరెక్ట్ కాదా అని అంటే డైరెక్ట్గా బ్లాక్ చేసింది. సరే అమ్మ, ఆజ్ యువర్ విష్, నేను అట్లాంటివి చేయలేదు, ఇప్పటివరకు చేయాలనుకుంటే నాకు లేదు. అంటే అమ్మాయిలు అలా ఎప్పుడైనా ఇంతకు ముందు కానీ ఎప్పుడైనా ఓపెన్ అప్ అయ్యారా? లేదు. నాకు మొన్న ఒక అమ్మాయి ఎవరో నాకు తెలియదు, ఫోటో కూడా తెలియదు. బట్ అమ్మాయి మెసేజ్ అట్లా చేయడం కరెక్ట్ కాదు, ఏదైనా షూట్స్ ఉంటే చెప్తా, లేకుంటే ఏదైనా జాబ్ కావాలంటే చెప్పండి, జాబ్ పెట్టిస్తా అని చెప్పి నేను అన్నా. కొద్ది 20,000 15,000 శాలరీ వచ్చేటివి నాకు తెలిసినవి ఉంటాయి, అలా పెట్టిస్తా అని చెప్పేసి అన్నా. ఇక తను రెస్పాన్స్ అవ్వలేదు, మెసేజ్ రిప్లై లేదు, సర్లే అని చెప్పేసి వదిలేసి. ఇప్పుడు మేమేం చేయాలి? తన వీక్నెస్ పట్టుకోవాలా, తను యూజ్ చేసుకోవాలా? అలా యూజ్ చేసుకుంటే ఇప్పుడు ఎన్నో ఛానల్స్లో కాకుండా బయట ఎన్నో అంటే బయట వింటుంటాం కదా, వీళ్ళు ఇలా ఖచ్చితంగా అడుగుతారు, రోల్ ఇవ్వాలి అని చెప్తే ఖచ్చితంగా మీరు ఇన్ని కమిట్మెంట్స్ ఉండాలి, ఈ కమిట్మెంట్ అయితేనే మీకు ఈ రోల్ వస్తుంది, లేకపోతే రాదు అని చెప్పేసి డైరెక్ట్ మొహం మీద చెప్పేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు అట్లా కాకుండా నేను నీకు ఛాన్స్ ఇస్తా, నువ్వు ఫేమ్ అయిన తర్వాత పలానా స్టేజ్లో నా పేరు చెప్పమని చెప్పేసి అంటే, నా పేరు చెప్పకుండా ఒక పర్సన్, ఎవరు పరిచయం లేని పర్సన్ వచ్చి అతని పర్సన్ పేరు చెప్తే నువ్వు హౌ యూ ఫీల్? బాధ అనిపిస్తుంది. బాధ వేస్ట్ అండి. బాధ ఒక 2 రోజులు 3 రోజులు బాధపడతాం. ఓకే, ఆ తర్వాత అనవసరంగా ఇప్పించాము, మన పేరు పోయింది అసలు అనిపిస్తుంది. ఇప్పుడు మనం తన పైన ఎంత పైన డిపెండ్ అయి ఉంటున్నా, నా దగ్గర తను పెరిగితే, తన ఏజ్ లెవెల్ పెరిగితే నా దగ్గర ఉన్న వాళ్ళు కూడా లెవెల్ పెరిగినట్టే కావాలి. మరి ఆమె తను చెప్పనప్పుడు నేను అక్కడ ఉండి నీకు రూమ్ చూసుకొని, ఫుడ్ కరెక్ట్ ఉందో లేదా చూసుకొని, అన్ని చెక్ చేసుకొని, అంటే ఎందుకు అలా చెప్పాల్సి వచ్చింది అమ్మాయికి? మరి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే మనం క్వశ్చన్ చేస్తే ఆమె ఫోన్ రెస్పాన్స్ అవ్వాలి కదా.
అంటే మీకు ఒక వాళ్ళు ఐడియా చెప్పమన్నారు. ఉంటది కదా, వాళ్ళు ఇందుకే చెప్పమ- చెప్పింది ఆ అమ్మాయి, ఇందుకోసం చెప్పింది, దీనికోసం చెప్పింది, నా పేరు చెప్పలేదు సరే అని వాళ్ళు చెప్పేసి మీకు ఒక చెప్పమన్నారు. ఐడియా ఉంటది కదా. వాళ్ళు చెప్పమన్నారు అంటే వాళ్ళు చెప్పమన్నారు ఓకే. నీకెట్లా అప్రోచ్ అయ్యాను నేను? ఓకే, నువ్వు వాళ్ళకి ఎట్లా అప్రోచ్ అయ్యావు? నేను లేకుండా మధ్యలో వాళ్ళకి ఎట్లా అప్రోచ్ ఎట్లా అయ్యావు? అప్రోచ్ అయింది? ఆ, అదే నేను అడుగుతున్నా నేను మిమ్మల్ని, వచ్చింది ఎట్లా అప్రోచ్ అదే అయింది? నేను మీకు వచ్చింది తెలియకుండా అస్సలు ఉండదు, మీకు ఖచ్చితంగా తెలుస్తుంది బ్యాక్గ్రౌండ్ లో ఏం జరుగుతుంది. ఇయ్యాల కాకపోతే రేపైనా తెలుస్తుంది కదా ఎట్లా అప్రోచ్ అయిందని చెప్పేసి. ఎట్లా అప్రోచ్ అయిందని అంటే ఇప్పుడు ఇంటర్వ్యూస్ ఉంటాయి కాబట్టి, ప్రమోషన్స్ ఉంటాయి కాబట్టి అక్కడ మాట్లాడుకున్నారు, అంతా తెలుసుకున్నారు కాబట్టి నువ్వు ఎవరో అందరూ లైట్ తీసుకో అంతే. ఇక నువ్వు పెట్టించిన అయిపోయింది ఈ పని అంతే. ఓకే, అక్కడ అమౌంట్ రాలేదు, మనకు పేరు రాలేదు, ఏం రాలేదు, సరిపోయినా వదిలేసినాం. వాళ్ళు ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నారో నాకు తెలుసు, ఏ లెవెల్ ఉన్నారో నాకు తెలుసు, డౌన్ ఉన్నారా అప్పు ఉన్నారో కూడా నాకు తెలుసు, ఎలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారో అలా డౌన్ అప్పు ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనుకుంటా కదా మీరు. హ్యాపీ ఏముండదు అండి. ఇప్పుడు వాళ్ళు చేసిన పాపం వాళ్ళకే ఇట్టుకుంటుంది కదా, వాళ్ళే ఫేస్ చేస్తారు కదా. నేను దానికి ఎందుకు వ్యతిరేకంగా, ఇప్పుడు నేను కూడా రివెంజ్ లాగా తీసుకోవచ్చుగా, నాకేం అవసరం ఉంది రివెంజ్ తీసుకుంటే. ఓకే, ఎక్కువ సపోర్ట్ చేసేది గర్ల్స్ కి మాత్రమే. ఒక గర్ల్ ఒక బాయ్ని మోసం చేసినా కూడా గర్ల్ తప్పు ఉండదు, బాయ్దే తప్పు ఉంటుంది. అలాంటప్పుడు మనం అలాంటి ఫేస్ చేయకూడదు, అలాంటి జోలికి కూడా పోవద్దు. లైట్ తీసుకోవాలి, మన వర్క్ ఏందో మన వర్క్ మొత్తం చేసుకోవాలి అంతే. ఇంత జ్ఞానం ఎలా వచ్చింది? ఎన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేశారు? చాలా ఫేజ్ ఉంటాం, అట్లా చాలా ఫేస్ చేసినాం. చాలా మందికి పేమెంట్స్ రాకుండా మేము మా సొంత పేమెంట్ ఇచ్చినవి కూడా ఉన్నాయి. మరి వాళ్ళకి పేమెంట్స్ చేయకపోతే ఎట్లా, వాళ్ళు బతకడం ఎట్లా? ఓకే, షూట్కి ఎట్లా పేమెంట్స్ వాళ్ళు ఇవ్వరా? డిలే అవుతాయి, కొన్ని రావు, ఎక్కువ తీసుకుంటారు. అంటే ఇప్పుడు మీకు ఒక ఛాన్స్ ఇచ్చినప్పుడు మీకు ఇంత డబ్బులు ఇస్తాము అని చెప్పేసి ముందే చెప్తారా? చెప్పేవాడు కూడా వేస్టే. ఇంత డబ్బులు వస్తాయి, నీకు ఇంత డబ్బులు ఇస్తా అని చెప్పేవాడు కూడా వేస్టే. ఎందుకు? ఇప్పుడు నాకు 5,000 వస్తున్నాయి షూట్కి, నేను నీకు 3,000 ఇస్తా, నేను 2,000 తీసుకుంటా అని చెప్పేవాడు కూడా వేస్టే. ఎందుకు? నీకు 2,000 ఇస్తా, నాకు షూట్ ఇంతే ఉంది, నీకు 2,000 వస్తున్నాయి, వస్తా అంటే వస్తే రా, చేస్తా అంటే చేయి, లేకుంటే లేదని చెప్పేవాడికి వాల్యూ ఉంది. ఓహో, ఓకే ఓకే. అలా ఇది నాకు స్టార్టింగ్ 2 years అప్పుడు ఉన్నప్పుడు అనుకుంటా, ఇండస్ట్రీ 2 years అప్పుడు వచ్చినప్పుడు ఒక అమ్మాయి ఫోటో నేను స్టేటస్ పెట్టా, షీ అవైలబుల్ ఫర్ మూవీస్, వెబ్ సిరీస్, యాడ్స్ అండ్ ఈవెంట్స్, ఓపెనింగ్స్ అని చెప్పేసి పెట్టిన తర్వాత తనకి ఒక పర్సన్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. తన గురించి మొత్తం తెలుసుకున్న, కొద్దిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉంటారు కదా ఇండస్ట్రీలో, వాళ్ళకి ఇట్లా పలానా వ్యక్తి అడుగుతుండే ఈ అమ్మాయి నెంబర్ అంటే, ఇవన్న అది ఇవ్వకూడదు అంటే, ఆ అమ్మాయి నెంబర్ ఇచ్చేస్తే నీ దగ్గర రాడు, అమ్మాయి రాదు నీ దగ్గరికి మళ్ళీ చూసుకోని అని చెప్పేసి అంటే, అప్పుడు నేను లైఫ్లో 2 hours ఫోన్ పెట్టా. పెట్టిన తర్వాత నేను మళ్ళీ అనుకున్న తర్వాత ఏంటంటే, ఆ అబ్బాయి ఏమంటున్నాడంటే, అవును అమ్మాయి నెంబర్ ఇస్తే నీకు 50,000 ఇస్తా అని చెప్పి అన్నాడు. నంబర్ ఇస్తేనే నీకు ఎట్లా క్వశ్చన్ వచ్చిందో నాకు కూడా క్వశ్చన్ వస్తుంది కదా. నంబర్ ఇస్తే 50,000 అంటే, అమ్మాయికి 50,000 ఇస్తే నీకు 50,000 ఇస్తానంటే, నేను దానికి ఎస్టిమేషన్ చేసుకున్నాను బట్టి ఒక 1 weekకి ఒక 5 lakhs ఎంతో ఇన్కమ్ షూట్స్కి. నాకు 50, అమ్మాయికి 50, ₹1,00,000. ఎందుకు అంత ఇస్తానన్నారు మరి? ఇదే ₹1,00,000 మా ఇద్దరికే పోతున్నాయి, 4 లక్షలు ఎవరికి వస్తానే? 4 లక్షలు ఆయన తీసుకుంటుండు, 1,00,000 అంటే మాకు 50 ఇచ్చేసిండు. ఇలా కష్టపడ్డది ఎవరు? ఆ అమ్మాయి. ఓకే, అమ్మాయికి ఎంత ఉండాలి? 3 lakhs ఉండాలి, మనకన్నా ఎక్కువ ఉండాలి అమ్మాయికి. 3 lakhs అమ్మాయికి ఉండాలి, 2 lakhs నాకంటే నీకు 1 lakh ఉండాలి, నాకు 1 lakh ఉండాలి. కానీ అమ్మాయికి 50,000, నాకు 50,000, అక్కడ 4 లక్షలు. కానీ ఇట్లా చెప్పేవాడికి లైఫ్ ఉంటుంది. 5 లక్షలు వస్తున్నాయి, 5 లక్షలలో 3 లక్షలు నీ, 2 లక్షలు నాయి అంటే నువ్వు వేస్టే. లేదు నీకు 50,000 ఇస్తా చెయ్యి, 10,000 ఇస్తాను వాళ్ళు ఉన్నారు. 10,000 షూట్ వచ్చిన వాళ్ళు 1,000 రూపాయలు ఇస్తాను వాళ్ళు ఉన్నారు. చేస్తారా అట్లా మరి? అంటే ఓకే అని అంటారా? ఎట్లా అంటామండి, ఇప్పుడు నువ్వు షూట్కి వెళ్ళిన వాళ్ళే అని చెప్పి మార్నింగ్ నేను లేపాలి, మధ్యాహ్నం నువ్వు లంచ్ చేసిన వాళ్ళని అడగాలి, డిన్నర్ నువ్వు చేసిన వాళ్ళని అడగాలి, ఈవినింగ్ స్నాక్స్ చేసే వాళ్ళని అడగాలి, నువ్వు ఇంటికి రీచ్ అయిన వాళ్ళని చెప్పి కనుక్కోవాలి, మేము రీచ్ అయినాక మీ అమ్మతో మాట్లాడిపోయాలి. ఇవన్నీ చేసినాక నువ్వు నాకు 1,000 రూపాయలు ఇస్తాను, నీకు 10,000 రూపాయలు వచ్చినప్పుడు నాకు 1,000 రూపాయలు ఇస్తా అంటే ఎట్లా ఒప్పుకుంటా? ప్రతి మూమెంట్ చేస్తూ ఉన్నప్పుడు, ఫాలో చేస్తున్నప్పుడు, ఏదైనా ఇష్యూ అయినప్పుడు నేను నీ దగ్గర రావాలి నేను. మరి ఆ 1,000 రూపాయలతో నాకు ఏమవుతుంది చెప్పండి? ఇప్పుడు హైదరాబాద్ నువ్వు 10,000 వచ్చినప్పుడు 4,000 ఇవ్వలేవా? నాకన్నా నీకు ఇంకా 2,000 ఎక్కువనే కదా, నీకు ప్లేస్ పెద్దనే కదా, చిన్న ప్లేస్ ఏం కాదు కదా. అంటే బ్రోకరిజం చేస్తున్నాం కదా ఇక్కడ, అది ప్రొఫెషన్గా చేస్తున్నాం కదా, మేము బ్రోకర్లా ఏం కాదు కదా. బ్రోకర్లో వేరు ఉంటుంది, క్యాష్ నెట్లో వేరు ఉంటుంది, దేని దానికి ఉంటుంది కాబట్టి దానిలాగానే చూసుకోవాలి. అలా అని చెప్పి 500 ఇస్తాం, 1,000 రూపాయలు ఇస్తాం అంటే, నువ్వు 9,000 తీసుకొని నాకు 1,000 రూపాయలు ఇస్తా అంటే 500 ఇస్తా అంటే ఎట్లా ఒప్పుకుంటా నేను? క్యాబ్ కుదరలేదు, అక్కడ నేను ఎక్కించుకోవాలి, దానికి వాళ్ళు ఖర్చు ఇస్తారు.
బుక్ అంటే కాలేదు. ఇప్పుడు మన మీరు సీరియల్స్ లో ఎక్కువ చేస్తారు కదా, సీరియల్ ఏం లేదు, యాడ్ షూట్స్ చేస్తా, గవర్నమెంట్ యాడ్ షూట్స్ చేస్తా, అదే యాడ్ షూట్స్ అయినా సీరియల్స్ జ్యువెలరీ యాడ్స్, స్టేటస్ పెడుతుంటారు కదా. జ్యువెలరీ యాడ్స్, శారీ యాడ్స్, మ్మ్. మూవీస్, ఓటీటీ మూవీస్, ఓకే, ఇవన్నీ. ఈవెంట్స్, మ్మ్. షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ ఉంటాయి కదా అవి. అంటే సీరియల్స్ లో కూడా తీసుకుంటుంటారు కదా మీరు. ఇంతకుముందు ఏంటంటే పర్ డేకి 10 మెంబర్స్ 15 మెంబర్స్ కావాలంటే రోల్స్కి, ఓకే. అంటే మరీ లించినట్టు కాకుండా రోల్స్కి అట్లా పంపించేవాడిని. మ్మ్. ఇప్పుడు అట్లా చేయట్లేదు, సిస్టర్ రోల్స్, మదర్ రోల్స్, హీరో రోల్స్, హీరోయిన్ రోల్స్, ఇట్లా మెయిన్ లీడ్స్ మ్మ్. ఇప్పుడు ఇట్లా చేస్తున్నాం. ఇట్లా మెయిన్ లీడ్స్ వచ్చినప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలో ఎక్కువ కన్నడ వాళ్ళు, తమిళ్ వాళ్ళు వస్తుంటారు కదా, మన తెలుగు వాళ్ళని ఎందుకు తీసుకోవట్లేదు అంటారు? అంటే వీళ్ళు వెళ్ళట్లేదా, వాళ్ళు తీసుకోవట్లేదా? ఇప్పుడు షార్ట్ ఫిల్మ్కి అంటే యూట్యూబ్కి సిల్వర్ స్క్రీన్కి గోల్డ్ స్క్రీన్స్కి డిఫరెన్స్ చాలా ఉంటుంది. మ్మ్. యూట్యూబ్ ఏదైతుందో 10 మంది క్రౌడ్గా జమ అయ్యి మంచి కింద తీసుకొని ఒక షూట్ చేసుకుంటే 4 రోజులు పట్టేది, వారం పట్టినా కూడా ఏం కాదు. మ్మ్. ఆ సిల్వర్ స్క్రీన్కి అయితే రోజుకి ఎపిసోడ్స్ అన్నప్పుడు ఆ ఎపిసోడ్స్ అయిపోవాలి. మ్మ్. ఆ యూట్యూబ్లో ఏముంటుంది, ఓన్లీ కెమెరా ఉంటుంది, రెంటల్స్ ఉంటాయి, అది ఉంటుంది. అవును. సిల్వర్ స్క్రీన్స్కి క్యారవెన్స్ కావాలి, డిపార్ట్మెంట్ కావాలి, మ్మ్. డైరెక్షన్ డిపార్ట్మెంట్, కెమెరాస్, ఇవన్నీ కావాలి. ఇదంతా క్యాలిక్యులేషన్, దానికి డిఫరెన్స్ చాలా ఉంటుంది. మ్మ్. బట్ ఇక్కడ యూట్యూబ్లో ఒక్కసారి చేయగానే నీకు ఒకటేసారి ఒక రోజులో 10,000 వ్యూస్ వచ్చినాయంటే నువ్వు ఒక సెలబ్రిటీ లాగా ఫీల్ అయిపోతున్నావు. మ్మ్. అవును. అలా ఎందుకు తీసుకోవాలి? మ్మ్. అంటే సిల్వర్ స్క్రీన్స్కి బిగ్ స్క్రీన్కి యూట్యూబ్కి డిఫరెన్స్ చాలా ఉంటుంది కాబట్టి దాంట్లో నాకు అక్కడ 10,000 ఇచ్చారని చెప్పేసి ఇక్కడ సిల్వర్ స్క్రీన్లో 10,000 ఇవ్వాల్సిన అవసరం వాళ్ళకి లేదు కదా. ఓ. లేదు కదా, మ్మ్. ఇక్కడ ఎంత అంటే ఇస్తారు. తెలుగు వాళ్ళు ఎక్కువ డబ్బులు అడుగుతున్నారు అంటారు. డిమాండ్ చేయకూడదని చెప్తున్నా నేను, Okay. చేస్తున్నా అని చెప్పానట్లే. మ్మ్. చేయకూడదు అంటే నీకు ఎంత ఫేమ్ ఉన్నా కూడా ఇప్పుడు ఒక ఫేమ్ ఉండవచ్చు, ఒక 2 months 1 month లాస్ట్ ఒక 1 year ఎంజాయ్ బిజీగా ఉంటుంది. ఆ తర్వాత ఓకే. అప్పుడు నీకు ఎట్లా ప్రాజెక్టులు ఇవ్వాలి? మ్మ్. అప్పుడు మళ్ళీ నీకు ఎవరో ఒకరు అన్నోన్ పర్సన్ నీకు అప్రోచ్ అవుతాడు, ప్రాజెక్ట్ ఉంది ఇట్లా అని చెప్పేసి, మీరు ఎంత డిమాండ్, మీరు ఎంత అంటే డిమాండ్ అనగా మీరు ఎంత బడ్జెట్ అని చెప్పి అడుగుతారు. మ్మ్. లేదు సార్ యాక్చువల్గా నేను బయట వేరే షూట్స్కి ఇట్లా 50 తీసుకున్నా అండి, మీరు ఎంత ఇస్తారో చెప్పండి, దాన్ని బట్టి మేము ప్రొసీడ్ అవుదామండి అని అంటే ఒక 10 తక్కువ వేస్తాం, ఒక 20 తక్కువ వేస్తాము, వాళ్ళకి తగ్గట్టుగా కంఫర్టబుల్గా మాట్లాడుకొని చేస్తాం, ఇది ఓకే. మ్మ్. లేదన్నా ఇంత తీసుకుంటా లేకుండా చేయాలని అంటే అక్కడ కంటెంట్ లేకుండా, స్టోరీ లేకుండా, ఏం లేకుండా, నువ్వు ఏం ఆలోచించకుండా డైరెక్ట్ పర్సల గురించి ఆలోచించినప్పుడు వైదే విల్ టేక్, నిన్నెందుకు తీసుకుంటారు? అంటే ఓన్లీ డబ్బుల విషయంలోనే తెలుగు వాళ్ళని తీసుకోవట్లేదా, మిగతా వాళ్ళు వచ్చి షూట్ చేసుకుని వెళ్ళిపోతారండి. ఓకే. ఎవరు? వాళ్ళు ఇప్పుడు వచ్చి షూట్ కేసు చేసుకొని వెళ్ళిపోతారు. మ్మ్. షూట్లో కూడా అంత ఇంటరాక్ట్ అనేది ఉండదు. మ్మ్. వాళ్ళు ఏదో షూట్ చేసుకున్నారా, సీన్ ఉందా, చేసుకున్నారా, పోయారా, ఖాళీ ఉన్నప్పుడు పడుకున్నావా, రెస్ట్ తీసుకున్నావా, పోయినావా, అంతే ఉంటుంది. ఓకే. ఎక్కడ మనకు పులిహోర కలపడం ఎక్కువ ఉంటుంది, మ్మ్. పరిచయాలు పెంచుకోవడం ఎక్కువ అవుతుంది. ఇలా పరిచయాలు పెంచుకోవడం వల్ల కూడా కొన్ని ఇష్యూస్ అయినాయి మధ్యలో చాలా యూట్యూబ్లో. ఈ కన్నడ వాళ్ళు, తమిళ వాళ్ళు ఏమో షూట్ చేసుకొని వాళ్ళు ఇక్కడ వెళ్ళిపోతుంటారు. ఉండేది కాదు కదండి, అవును. వాళ్ళు ఇక్కడ ఉండరు కాబట్టి షూట్ చేసుకొని వెళ్ళిపోతారు అంతే. మ్మ్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనోళ్ళే ఉంటే, ఇక్కడ ఏంటంటే హైదరాబాద్ ఎంతసేపు ఒకళ్ళొక పర్సన్ కలవడం. అవును, చాలా ఈజీ. ఇప్పుడు సరే అది ఎంత అయింది ఓకే, ఓహో, అంటే ఇష్యూస్ రావడం వల్ల తీసుకోవట్లేదా? ఇష్యూస్ రావాలండి, ప్రతిదానికి ఒక కనెక్షన్, ప్రతిదానికి ఒక లింక్ ఉంటుందండి, దానిపైన ఉండదు. నేను అట్లా చెప్తలే, ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు ఇప్పుడు మామూలుగా ఫ్రెండ్లీ అవుతారు, అందరు పరిచయం అవుతారు, ఒక పర్సన్ తోటి 10 మంది పరిచయం అవుతారు, ఒకరికొకరు పరిచయం ఉండదు, అనుకోకుండా ఒక టూర్ ట్రిప్ వేసిర్రు, మ్మ్. అక్కడ ఏదో ఇష్యూ అయింది, ఆడ తెలిసింది ఒక్కడే పర్సన్, ఆ పర్సన్ ఫుల్ లోడ్ అయ్యి పడుకున్నాడు, ఇంకా 9 మంది పర్సన్స్ ఫేస్ చేసారు ఈ అమ్మాయి పైన. మ్మ్. అప్పుడు ఏం జరిగింది? ఓ. బ్లాక్ మెయిలింగ్స్ ఉంటాయి, ఇలా ఎన్నో ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, మ్మ్. అవన్నీ చూసుకోవాలి కదా. ఒక ఫ్రెండ్ అయిపోయినాకనే ఒక పర్సన్ అయిపోయిందని చెప్పి అతనే మొత్తం క్లోజ్ అని చెప్పి అతనే ప్రపంచం ఏం కాదు. ఇప్పుడు తల్లిదండ్రులు ఇచ్చిన అందరూ వేస్తలేనా, మ్మ్. కట్టుకున్న మోడు కూడా వేస్ట్ చేయడైనా లేదు కదా, అన్నీ చూసుకోవాలి కదా, మ్మ్. నీ లిమిట్ నీవు ఉండాలి కదా. అవును, అందుకే తెలుగు వాళ్ళని తీసుకోవట్లేదు. తెలుగు వాళ్ళు తీసుకోవట్లేదు అట్లే, మ్మ్. దానికని కాదు, ప్రతిదీ సింక్ అయి ఉంటుందని చెప్పి అంటున్నాను. అప్పుడు ఇప్పుడు యూట్యూబ్ అంటే డిలీట్ చేసుకుంటారు ఓకే, ఛానల్ డిలీట్ చేసుకుంటారా? చేసుకోరు కదా, చేసుకోరు. వాళ్ళు ఫేస్ చేయాల్సిందే కదా. ఇప్పుడు అమ్మాయి షూట్కి రాకపోతే మ్మ్. ఆ అమ్మాయి ప్లేస్లో ఇంకో రీప్లేస్ చేయాలంటే అవును, సేమ్ అలాగే ఇంకో అమ్మాయి దొరుకుతుందా? జరగదు. క్యారెక్టర్ చేంజ్ చేయాలంటే చంపేయాలి, మ్మ్. చంపేయాలంటే మళ్ళీ ఇంకా డెప్త్కి ఇంకా వెనకకు పోవాలి. మ్మ్. చేసిన ఇప్పుడు వేస్టేనా? వాళ్ళు లక్షలు ఖర్చు చేసుకుని ఉంటారు, మ్మ్. లక్షలు ఖర్చు చేసినప్పుడు వాళ్ళకు 1,00,000 50,000 20,000 రావాలనుకుంటారు కదా. అవును. వాళ్ళు చేసేది ఎందుకు? ఫేమ్ కోసం, కొంత మన మెయింటెనెన్స్ పూడతాన కానీ ఉల్టా పైసలు వేసుకొని వేసుకుంటారు ఎవరైనా కూడా, చేసుకోరు కదా. ఓకే. దానికోసం ఛాన్స్లని కాదు, మ్మ్. చెప్తున్న సంఘటనలు ఇవి. ఓహో, జరుగుతున్న సంగతులన్నీ అవి. ఇవి మ్మ్.
మన లిమిట్లో మన షూట్లు ఏంది, మన పని చేసుకున్నామా లేదా. సరే మనకి వాళ్ళు కాంటాక్ట్ అయినా కూడా మన బ్యాక్గ్రౌండ్ ఏంది, కరెక్టా కాదా, మంచి పర్సనా కాదా చెక్ చేస్తే చూడాలి. ఇప్పుడు మీరు ఏదైనా అమ్మాయిల్ని కానీ అబ్బాయిల్ని కానీ మీకు ఇది ఇందులో రోల్ ఉంది, ఈ డైరెక్టర్ ఉన్నారు అని చెప్పేసి వచ్చిందనుకో, మీరు సజెస్ట్ చేస్తారు కదా. సజెస్ట్ చేసిన తర్వాత మిమ్మల్ని పక్కన పెట్టేసి ఆ డైరెక్టర్తో మాకు ఇంత అని డిమాండ్ మాట్లాడుకొని వెళ్ళిపోయిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నా కూడా నేను ఏమన్నాను, చేసుకోమంటాను. ఎందుకు అలా? ఎందుకనంటే ఇది ఒకటి సినిమా కాదు కదా నాకు, ఇంకెన్నో మల్టిపుల్ సినిమాలు వస్తాయి. ఓకే. ఇప్పుడు ఆయన ఈ ఒక్క సినిమాకి రిలీజ్ అవుతా నమ్మకం ఏం లేదు నాకు. నేను ఉంటా, నేను సజెస్ట్ చేసి హెల్ప్ చేస్తా, ఈ సినిమా కాకపోతే ఇంకో సినిమా అని చెప్పి నేను చెప్తా, చేస్తావు. అది కూడా రోజుకి ఎన్నో సినిమాలు జరుగుతాయి, షూటింగ్లో 100 సినిమాలు జరుగుతాయి. అది స్క్రీన్ ప్రకారం ఎన్ని సినిమాలు వస్తున్నాయి? 4-5 సినిమాలు వస్తున్నాయి. ఓకే, ఆ ఒక్క సినిమా కాడికి నీ జీతం ఏమైపోదు. నన్ను కాదనుకో నువ్వు వేసుకున్నట్టే వేసుకో. నాకు ఇది కూడా జరిగింది, సంగతి చెప్తా. అది కూడా ఆ పర్సన్ నాకు 8,000 పే చేసిండు. 2 months తర్వాత నాకు ఛాన్స్ వచ్చింది. మంచి రోల్, పెద్ద ఛానల్, పెద్ద క్యారెక్టరు, పెద్ద డైరెక్టర్ చెప్పగానే గుర్తుపడతారు. ఆ పర్సన్ డైరెక్టర్కి వచ్చింది. ఈయన మెయిన్ రోలు అనుకోకుండా అది తిరిగేసింది స్టోరీ, ఈయన పైన పడింది. ఈయన ఫేమస్ అయ్యాడు. ఈ డిపార్ట్మెంట్ నుంచి ఇంకో డిపార్ట్మెంట్లో, ఈ డిపార్ట్మెంట్లో నుంచి వేరే నంబర్ సజెస్ట్ చేశారు అతన్ని, ఇతను చేస్తాడని చెప్పేసి. అతను చేసిండు. ఆయనకు అతను ఎంతో వచ్చింది, ఒక 30 or 40 ఎంతో వచ్చింది. ఈయన 8,000 కట్టినందుకు ఫస్ట్ దాంట్లో ఈయనకు 25,000 to 30,000 వచ్చింది. అందులో 1,000 ఎంతో తీసుకున్నాడు, మంచి రోల్ కాదని. అప్పటి వరకు ఆయన ఏం చేసిండు, చిన్న చిన్న రోల్స్ చేశాడు, గుర్తింపు లేని రోల్ చేశాడు. సెకండ్ దాంట్లో కూడా చేసిండు. నాకు వేరే డిపార్ట్మెంట్ నుంచి వచ్చింది, నీ త్రూ నాకు రాలేదని చెప్పి అన్నాడు. అది నా త్రూ వచ్చినట్టు వీళ్ళ త్రూ వచ్చినట్టు కాదన్నాడు. సరే పని వదిలేసా. ఇది కాకుండా ఫస్ట్ ప్రాజెక్ట్ తీసుకొని ఇంకో 3rd ప్రాజెక్ట్ వచ్చింది. అది పెద్ద సినిమా, 3 years దాకా. అతనికి 5 లక్షలు ఎంతో వచ్చినాయి. నాకు 1 లక్ష ఏమవుతుంది, ఏం ఫరక్ పడదు కదా. నాకు వేరే వాళ్ళ త్రూ వచ్చి ఆ సినిమా ఆయన వేస్తున్నాడు, 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు తీసుకున్నాడు రెమ్యునేషన్, నీకేం తెలీదా అని చెప్పేసి అన్నాడు ఒక పర్సన్ వచ్చి నా దగ్గరికి వచ్చి. అయితే అప్పుడు నాకు అన్న తర్వాత నేను అడిగే క్వశ్చన్ చేశా, ఎంత వచ్చింది? 5 lakhs వచ్చినాయంటే, అన్న వచ్చినాయి అన్న, కంప్లీట్ తీసుకున్నా అంది, లోన్స్ అన్ని కంప్లీట్ చేసుకున్నా, ఇప్పుడు ఏం లేవన్నా ప్రాజెక్ట్స్ ఉంటే చెప్పని అన్నాడు. మళ్ళీ ఎట్లా చెప్తారు? మళ్ళీ నాకేమని అడిగాడు క్వశ్చన్, నువ్వు నాకు ఛాన్స్ ఇవ్వనా నేను నీ పేరు నిలబెడతా అని చెప్పేసి అన్నాడు. నా పేరు నిలబెడతాడు ఆయన. నేను నిలబెట్టినా, నువ్వు నా పేరు నిలబెట్టినావు, మళ్ళీ ఇప్పుడు నా పేరు నిలబెడతావు. అతనే చెప్తుంది మళ్ళీ నీ పేరు నిలబెడతా అంటే, ఎక్కడ నిలబెట్టినట్టు నువ్వు? నా త్రూ రాలేదని చెప్తా అంటున్నాను. ఫస్ట్ ఇచ్చింది నేను, నా త్రూ నీకు వచ్చినాయి కదా, వచ్చిందంటే నీకు లక్షలు ఇవ్వనట్లే కదా, వచ్చిందని బట్టి ఎంతో కొంత చూసుకొని ఇవ్వమంటున్నా కదా, నేను ఇంత డిమాండ్ చేయలే కదా, ఇంత ఇవ్వమని చెప్పి అనలేదు కదా. మరి ఏమైంది అప్పటికి? మళ్ళీ నాకు ఫోన్ చేసి నాకు ఏదైనా ప్రాజెక్ట్ ఉంటే చెప్పన్నా, లీడ్ రోల్ ఉంటే చెప్పన్నా అని చెప్పేసి అన్నాడు. చెప్పినారా? నేను ఎందుకు చెప్తా అండి, ఎందుకు మరి ఎందుకు చెప్పాలి? నేను అంత సంపాదించుకున్నప్పుడు, అంత చేసుకున్నప్పుడు నా ప్రాబ్లమ్స్ నాకు ఉంటాయి కదా, నేను ఫేస్ చేసుకోవాలి కదా. మరి నువ్వు అంత రేంజ్కి వెళ్ళినప్పుడు, నేను క్వశ్చన్ చేసినప్పుడు, నీకు అడిగినప్పుడు నువ్వు నాకు ఇవ్వకుండా చేయకుండా దొంగతనంగా చేసుకున్నా అంటే చేసుకో. అది రిలీజ్ అయితే నమ్మకం ఏమైంది? నీకు తెలుసా డిపార్ట్మెంట్ బ్యాక్గ్రౌండ్ ఏం తెలుసా? తెలియదు కదా. అదే ఛాన్స్ వచ్చిందని చెప్పేసి, 2 లక్షలు వస్తుందని చెప్పేసి, 2 days ఉంటుందని చెప్పేసి నువ్వు చేసినావు. అది ఎప్పుడు రిలీజ్ కావాలి? ఒక్కొక్క అమ్మాయి 30 సినిమాలు చేసిన రోజులు అమ్మాయిలు కూడా ఉన్నారు, ఇప్పటికి రిలీజ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. 30 సినిమాలు చేసిన వాళ్ళు రిలీజ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే పేమెంట్స్ వస్తాయా? పేమెంట్స్ వస్తే కొన్ని రావు, రిలీజ్ కోసం చూస్తారు కదా వాళ్ళు. పేమెంట్స్ రాకుండా సరే రిలీజ్ అయితే స్క్రీన్లు వస్తా అనుకున్న వాళ్ళు ఉంటారు కదా. మరి ఒక సినిమాకి వస్తే కనీసం నెక్స్ట్ ఛాన్స్ వస్తుందని చూస్తున్నారు. మరి 2-3 సినిమాలు ఎటు పోతాయి? ఓహో, అన్ని సినిమాలు చేసి కూడా రిలీజ్ అవ్వకుండా వెయిట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి సీరియల్స్ ఉంటాయి అలాగా ఏమైనా? సీరియల్స్ అట్లా ఏమి ఉండదు, సీరియల్స్ అయితే ఉంటాయి. వాళ్ళు చూసుకుంటారు ముందే, అన్ని చెక్ చేసుకుంటారు. యాజ్ అ స్క్రీన్ ప్రకారంగా, పేరు ప్రకారంగా, ఇద్దరు వైఫ్ అండ్ లాగా ఉన్నారా లేదా, వైఫ్ అండ్ హస్బెండ్ లాగా ఉన్నారా లేదా, ఈ క్యారెక్టర్ సూట్ అవుతారు లేదా అని చెక్ చేసుకుంటారు. బయట అంటే కాస్టింగ్ డైరెక్టర్స్ అని అంటే కొంచెం బ్యాడ్ గానే ఉంటది. కాకపోతే మీరు ఇంత పాజిటివ్ గా మాట్లాడుతున్నారు, ఇంత పాజిటివ్ గా ఉంటున్నారు, నాకు అస్సలు నమ్మాలనిపించట్లేదు. నమ్మాలనిపించట్లేదు అంటే ఇప్పుడు నేనంతా ఎందుకంటే బయట జనాలకి చాలా భయం వేస్తుంది. భయమేని అంటే ఇప్పుడు అదేదో నెగిటివ్ అయితే మీరు థింక్ చేస్తారో, ఆ నెగిటివ్ అని నేను థింక్ చేస్తే నా రోజు ఇన్కమ్ వేరుంటది. నేను మీ ఇంటర్వ్యూకి మీ ఆఫీస్కి రావాల్సిన అవసరం నాకు లేదు. కమ్ టు మై ఆఫీస్, లేకుంటే నా ఇంటికి వచ్చారని చెప్పి చెప్తా. అప్పుడు నేను పేమెంట్ అడుగుతా. అప్పుడు ఇస్తారా?
ఇంటర్వ్యూ కావాలంటే ఇస్తారు కదా, అప్పుడే డిమాండ్ చేస్తా. ఓకే. నెగిటివ్ చేయమంటే నాకు ఎంతసేపు పట్టదు, బట్ నాకు మనసు ఒప్పదే నేను చేయను. అది వర్క్ ప్రకారం నువ్వు మాట్లాడతా, లేకుంటే ఫోన్ చేసి తిన్నావా, బాగున్నావా, ఏం చెప్తున్నావు అంటే నాకు ఇవి నచ్చాయి. నువ్వు నాకు ఇప్పుడు క్యారెక్టర్ లేదు. మామూలుగా నాకు ఎవరైనా ఫొటోస్ పెట్టినా కూడా క్వశ్చన్ మార్క్ పెడతా, వై యూ సెండెడ్ మీ. క్వశ్చన్ మార్క్ మీనింగ్ వై యూ సెండెడ్ మీ. నా రిక్వైర్మెంట్ లేదు, వై యూ సెండెడ్. ఓకే. ఎందుకు పంపించిన, నాకు ఉందన్నప్పుడు నేను మెసేజ్ చేస్తా, నాకు నువ్వు ఓకే అయినప్పుడు నేను ఫోన్ చేస్తా. ఓకే కానప్పుడు నీకు ఫోన్ చేసి ఏదో ఒక సోది చెప్తా ఉంటే నాకేం వస్తుంది, ఏం రాదు. ఎప్పుడు ఇట్లా సోది చెప్పుకుంటా ఉన్నట్టు ఉంటుంది. కొంతమంది ఉంటారు, ఇప్పుడు నేను ఫోన్ చేయగానే వెంటనే రెస్పాన్స్ అవుతారు. ఎవరికి రెస్పాన్స్ అయినా లేకుండా నా పక్కన నుంచి ఆ నంబర్ నుంచి ఫోన్ చేసినా కూడా లేవడతారు. నా అలాగే చేస్తే లేవడతారు, ఆయన పని ఉంటేనే ఫోన్ చేస్తే లేకుండా చేయడని చెప్పి లేవడతారు. ఓకే. ఇప్పుడు మీరు పంపిస్తుంటారు కదా రోల్స్కి, డైరెక్టర్స్ దగ్గరికి, రోల్స్కి పంపించినప్పుడు ఈ రోల్ ఈ అమ్మాయి బాగుంది అని వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు కదా, సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ అమ్మాయి నాకు ఈ కమిట్మెంట్ ఇస్తేనే, ఈ రిక్వైర్మెంట్ ఉంటేనే నేను తీసుకుంటాను అని అంటే మీరు అప్పుడు ఏం రియాక్షన్ చేస్తారు? లేదు చెయ్యరు వాళ్ళు అని చెప్తారా, ఏం చెప్తారు? ఇలాంటి నేను చాలా ఫేస్ చేసినా కూడా నేను చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పిన, అమ్మాయికి 10 లక్షలు అనుకున్నా కానీ 10 లక్షలు ఇవ్వకు, 5 లక్షలు ఇవ్వ అంటాను. 5 లక్షలు దేనికైనా యూజ్ చేసుకోండి, మీకే బెనిఫిట్ అవుతుంది, కమిట్మెంట్ వల్ల నీకేం ఉపయోగం లేదని చెప్పి నేను అంటా. చెప్పేస్తారు. చెప్పేస్తారు, బెనిఫిటే. వాళ్ళు ఏమంటారు అప్పుడు? వాళ్ళకి బెనిఫిటే కదా, నాకు పని అయిపోతుంది, షూట్ అయిపోతుంది, నాకు ప్రొడక్షన్ అనేది బయట ముంగడికి వెళ్తుంది, నాకు 5 లక్షలు మిగులుతున్నాయి. అట్లా ఆలోచిస్తారు, ఇట్లా ఆలోచిస్తారు. ఏ విధంగా అయితే అమ్మాయికి ప్లేస్ అయింది, ఆయనకు ప్లేస్ అయింది, 2 విధాలుగా ప్లేస్ అయితే బెటర్గా మనకు. అటు నెగిటివ్ అయితే పాజిటివ్ అయితే, ఇటు పాజిటివ్ అటు నెగిటివ్ అయితే ఇబ్బంది కదా. క్లారిటీ వచ్చిందా ఈ స్టోరీకి, మీరు అనుకున్న దానికి? ఓకే, వచ్చింది. అమ్మాయి అయితే మరి ఈ రకంగా చేస్తారు, ఓకే మీరు 10 లక్షలు ఇచ్చే కాడ 5 లక్షలు ఇవ్వండి అని అంటారు. అదే అబ్బాయిల విషయంలో కానీ ఇంకా మిగతా వాళ్ళందరినీ తీసుకుంటారు కదా, పెద్దవాళ్ళని కానీ, మరి వీళ్ళ విషయంలో వీళ్ళ బడ్జెట్లో ఏమవుతుంది అంటే, పెద్దవాళ్ళు ప్యాడింగ్ ఆర్టిస్టులు కానీ హీరోస్ అయినా కానీ ఏమవుతుంది అంటే, వాళ్ళతో మేము మాట్లాడేస్తాం, వాళ్ళకి చెప్పేస్తాం, మీరు మాట్లాడేసుకోండి సార్, మీకు ఏదంతో దాన్ని బట్టి మేము ప్రొసీడ్ అవుదాం, అట్లేం లేదు. ఇక్కడ నాట్ ద ఇష్యూ ఆఫ్ కమిషన్, నాట్ ద ఇష్యూ ఆఫ్ పేమెంట్, డీల్ ఓకే అని చూద్దాం. డీల్ కానీ మంచిది కదా. కమిషన్ ఏముందండి, ఈ రోజు కాకపోతే నెక్స్ట్ ప్రాజెక్ట్లో మళ్ళీ మీరు ఇస్తారేమో, నాకే పిలిచి మీరే చూసుకోండి మేనేజర్గా అని చెప్పి అంటారేమో. అది కావాలిగా మాకు, వాళ్ళ దగ్గర నుంచి కమిషన్లు ఎందుకు మాకు? కమిషన్ ముఖ్యం కాదు, ఇక్కడ డీల్ కావాలి. ఏ సెలబ్రిటీకైనా, ఏ ప్యాడింగ్ ఆర్టిస్ట్కైనా చెప్పేది అదే, కమిషన్ కాదు సార్, ఫస్ట్ డీల్ కానీ. కుదిరితే మాకు ఏంటంటే ఎక్కువ బడ్జెట్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి 1,50,000 పర్ డే ఇట్లా అవర్స్ బట్టి వాళ్ళకి అమౌంట్ ఉంటుంది కాబట్టి ఏం చేస్తామంటే వాళ్ళకి నెంబర్ ఇచ్చేస్తాం, సార్ పలానా వ్యక్తికి నెంబర్ ఇచ్చినా మీరు మాట్లాడండి సార్ అని చెప్పి అంటే వాళ్ళు డీల్ చేసుకుంటారు. నాకు ఆన్ ది స్పాట్ పేమెంట్ అయితే వస్తాను అని చెప్పి వాళ్ళు మాట్లాడేసుకుంటారు కాబట్టి వాళ్ళకి పేమెంట్ అయిపోతే అలా చేస్తారు. ఇలా నేను ఇన్వాల్వ్గా, సార్ ఇట్లా నేను ఇచ్చిన అంటే సరే అని చెప్పి చేస్తారు, చెప్పే కానీ వాళ్ళ ఇష్టంతో వాళ్ళే ఇస్తారు, మనం అడగాల్సిన అవసరం లేదు. నాని త్రూ వచ్చింది, నాని మనకు కాంటాక్ట్ షేర్ చేసింది కాబట్టి నాని ఇచ్చేయాలి పైసలు అని నానికి వాళ్ళే కొట్టేస్తారు, మనం అడగాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఫాలో చేసుకుంటారు కదా. ఇది బెనిఫిట్ కదా, కరెక్ట్గా మనకు మనం చేసేది. నాని ఈ ప్రాజెక్ట్ నుంచి నాకు ఇంకో ప్రాజెక్టు వాళ్ళు అప్రోచ్ చేయరు, వీళ్ళే వాళ్ళే షేర్ చేసి నాకు నెంబర్ అంటే వాళ్ళు చెప్పారనుకో ఓకే. వాళ్ళే నాకు ఫోన్ చేసి నాని గారు ఆ సెకండ్ ప్రొడక్షన్ వాళ్ళు నాకు వచ్చిన ప్రాజెక్ట్లో నాకు పేమెంట్ రాలని చెప్పేసి నాకు క్వశ్చన్ ఇస్తే నేను ఎట్లా అడుగుతా? నేను అడిగా, నేను సంబంధం నేను పట్టించుకోను. నాకు ఇంటిమేషన్ ఇస్తే సార్ నేను అటు మాట్లాడి అటు కనుక్కొని సార్ మరి ఉందా లేదా కరెక్టా కాదా అని చెప్పేసి కనుక్కొని నేను చెప్తా, అప్పుడు ఓకే. లేదు సెకండ్ ప్రొడక్షన్ వల్ల నాకు పేమెంట్ ఇవ్వలేదంటే నాకు సంబంధం లేదు సార్, మీరు నాకు చెప్పలేదు, నాకు చెప్తే నేను ఫాలోఅప్ చేసుకుంటుంటే నేను ఎట్లా మరి మీరు కరెక్ట్ పేమెంట్ వేస్తా అంటే నేను షూట్కి ముందు పేమెంట్ వేస్తా అంటే అసలు సార్ లేకుండా రాడని చెప్పి నేను అంటా, అప్పుడు వాళ్ళు వేసుకుంటూ పంపించుకుంటూ చేసుకుంటారు. నేను క్వశ్చన్ చేయలేడు కదా, నాకు పేమెంట్ ఇవ్వలేదు ఎందుకు నేను షూట్ అవ్వాలని చెప్పేసి నేను క్వశ్చన్ చేయలేడు కదా, నాకు బ్యాడ్ అవుతుంది, క్రియేట్ అవుతుంది. నాన్నగారు ఇప్పుడు మీరు అంటే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఇలా పంపిస్తూ ఉంటారు కదా, ఒకవేళ అమ్మాయి సేఫ్టీగా చూసుకుంటానని చెప్పారు ఓకే, కానీ అక్కడ సేఫ్టీగా ఫీల్ అవ్వకపోతేనో లేకపోతే ఇంకేదో జరిగో ఇట్లా, లేకపోతే మీరు ఇంత సాఫ్ట్గా ఉండడం వల్ల ఏమైనా వార్నింగ్ కాల్స్ ఏమైనా వచ్చాయా మీకు? అంటే ప్రాజెక్ట్ ప్రకారంగా కాదు కానీ మామూలుగా ఇప్పుడు నేను ఏదైతే పాజిటివ్గా ఉంటున్నానో ఈ విధంగా నేను ఏదైతే పాజిటివ్ చేసుకుంటున్నానో నెగిటివ్గా కాకుండా ఇట్లా మీరు ఏదైతే కాస్టింగ్ కోచ్ ఏదైతే అన్నారో ఆ విధంగా కాకుండా నేను చేసుకున్నా కాబట్టి నాకు ఏదైనా వార్నింగ్ కాల్స్ వచ్చినా కూడా నేను అంతగా పట్టించుకోను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డైరెక్ట్గా ఓపెన్గా ఏం చెప్తా అంటే, నువ్వు అంతగా నా గురించి నెగిటివ్గా క్రియేట్ చేస్తా స్ప్రెడ్ చేస్తా అంటే డైరెక్ట్ పోలీస్ స్టేషన్ పోమని చెప్తాను. అయితే వచ్చినాయా ఏమైనా అలాంటి కాల్స్? వచ్చినాయి కూడా నేను ఏం చెప్పిన అంటే డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళు, నీ ఫోన్ పెట్టేసాయి, ఎవరు వేరే పర్సన్ ఇట్లనే కాస్టింగ్ డైరెక్టర్స్ ఎవరో పర్సన్ ఫోన్ చేసి, కాస్టింగ్ డైరెక్టరే
క్యాస్టినేటర్ అంటే క్యాస్టినేటర్ కదా, ఆయన పర్సన్స్ ఉంటారు కదా, ఓకే ఆ పర్సన్ ఫోన్ చేసి నాకు ఇట్లా నీ గురించి ఇట్లా ఇట్లా అంటే, మరి నీకు అంతా నెగిటివ్ అనిపించినప్పుడు డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి నీ ఫోన్ పెట్టేసి నేను ఫోన్ తీసుకొస్తా, నేను కూడా ఫోన్ పెట్టేస్తా, అలా మొత్తం తీద్దాం. ఎవరేంటి, ఎవరు కాల్ హిస్టరీ ఏంది, అసలు మంచివాడా కాదా, కరెక్టా కాదా, నువ్వేం చేస్తున్నావు నేనేం చేస్తున్నా క్లారిటీ ఇస్తుంది. అలా భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నెగిటివ్ లేను కాబట్టి పాజిటివ్ ఉన్నా కాబట్టి నాకు భయపడాల్సిన అవసరం లేదు. తీస్తే వెళ్తే డాటా నీదే వెళ్తుంది. అప్పుడు నీ డాటా వెళ్ళినప్పుడు నేను 1 లక్ష రూపాయలు ఖర్చు చేసుకుని మీడియాలో హైప్ చేస్తా. అప్పుడు ఎవరు లాస్ అవుతారు, నీకు దగ్గర ఉన్న కాంటాక్ట్స్ అన్నీ బ్యాడ్ అవుతాయి. అప్పుడు ఏం చేస్తారంటే బ్యాక్ స్టెప్, అతను బ్యాక్ స్టెప్ వేస్తాను, నేను బ్యాక్ స్టెప్ వేయ. 1 లక్ష రూపాయలు ఖర్చు అయినా సరే నేను మీడియం పిలిపించుకుంటా. అంటే ఎందుకు వార్నింగ్ వచ్చింది మీకు? వార్నింగ్ అంటే ఇట్లనే, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్రాక్ట్ అయ్యేది ఎవరికి, గర్ల్స్కి అట్రాక్ట్ అవుతారు. గర్లో ఒక అబద్ధం చెప్పినా కూడా నిజమే అంటారు. అబద్ధం చెప్పినా నిజమే అంటారు కదా, నిజం చెప్తే దాని అబద్ధం లాగా అనుకుంటారా, అనుకోరు కదా. అమ్మాయినే నమ్ముతారు కాబట్టి వాళ్ళు ఏదో నమ్మినామని చెప్పేసి అని కాదు. ఒక్కరోజు నాకు ఒక పైసలు లేవు, నాకు ఇన్కమ్ లేదు అనుకుంటే నీ మీద ఒక్కరోజు టార్గెట్ పెట్టినంటే నువ్వు రోజు ఎటు పోతున్నావు, ఏ టైం నుంచి ఎటు పోతున్నావు అనేది నాకు అనుకోవడం ఇన్సేపడుతుంది. ఒక మనిషికి ఒక 1000 రూపాయలు 2000 ఇచ్చినా కూడా ఆ మనిషిని ఎటు పోతున్నా ఏందన్నా తెలుసుకున్నా కూడా ఆయన ఫ్యామిలీకి ఎఫెక్ట్ పడుతుంది, ఆయన ప్రొఫెషన్కి ఎఫెక్ట్ పడుతుంది. నేను ఇక్కడ సింగిల్ కాబట్టి నా ఫ్యామిలీ లేదంటే నా ఫ్యామిలీ ఉంటుంది. బట్ ఏంటంటే నేను పాజిటివ్గా పోతున్నా కాబట్టి నాకు నెగిటివ్ పోతున్నా కాబట్టి నేను భయపడను. ఓపెన్గా పెట్టేసి నేను ఓపెన్గా పెట్టేస్తాను. ఎవరు దొంగ అని తెలిసిపోతుంది. అప్పుడు పాజిటివ్ నాకు వచ్చిందనుకో నేనే హైలైట్ అవుతాను. అప్పుడు నేనే మంచిగా అవుతుంది కదా. నేను భయపడాల్సిన అవసరం నాకు లేదు కదా. వార్నింగ్ వచ్చినా కూడా భయపడేది ఏం లేదు. ఫోన్ పెట్టేస్తే నేను ఫోన్ పెట్టేస్తాను. అంతే. ఇంకేమైనా వచ్చినాయి వార్నింగ్? ఒకటే వచ్చిందా? అదొకటే వచ్చింది. అది కూడా వాళ్ళు ఏంటంటే ఇట్లా చేస్తున్నావు కదా, ఇట్లా చేస్తున్నావు అంటే నేను నా వర్క్ నేను చేసుకుంటున్నా, నా స్టైల్ నేను చేసుకుంటున్నా, నీ స్టైల్ అయితే నువ్వు చేసుకో. అంటే వాళ్ళు ఎందుకు చేయాల్సి వచ్చింది మీకు? వాళ్ళు ఎందుకు చేయాల్సి వచ్చింది అని అంటే వచ్చిన పేమెంట్ ఎందుకు చెప్తున్నావు, నీ పేమెంట్ నువ్వు చేయొచ్చు కదా, వాళ్ళ పేమెంట్ ఎందుకు చెప్తున్నావు అంటే వాళ్ళకు వ్యక్తి టైంలో కొన్ని టైంలో వాళ్ళకి ఫోన్ వచ్చినప్పుడు వాళ్ళకి ప్రొడక్షన్ వల్ల ఎవరైనా చెప్పారు అనుకోండి, నీకు నాన్న ఎంత ఇచ్చిందని చెప్పేసి అంటే ఇంత అమౌంట్ ఇచ్చిందంటే ఆమె నాకు మళ్ళీ ఫోన్ చేసి క్వశ్చన్ చేయకూడదు. క్వశ్చన్ చేయకూడదు అంటే ఆమె కరెక్ట్ చెప్పాలి, ఓపెన్గా చెప్పాలి. లేదా వాళ్ళు 5000 ఇచ్చినా నాకు 2000 ఇస్తాను, 2000 ఇస్తానే చేస్తావా లేకుంటే చేయవా అని అంటే అది ఏదో ఒకరు తెలిసిపోతుంది, మళ్ళీ ఫోన్ వస్తుంది. అట్లా కాదనంటే ఎందుకు ఇట్లా అయిపోయినావు, చేయకూడదు, నువ్వు ఎంత తీసుకోవాలనుకో అంత తీసుకో అని అంటే ఎందుకు, నాకు అవసరం లేదు, నాకు ఆమె నెగిటివ్ స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు. ఆమె కూడా నెగిటివ్ స్ప్రెడ్ చేసింది అనుకోండి, దానికి నేను రెడీ ఉంటాను. నెగిటివ్ స్ప్రెడ్ చేసినావంటే నువ్వు ఏదో ఒక మిస్టేక్ చేసి ఉంటావు. నేను పాజిటివ్ ఉన్నా కాబట్టి నేను భయపడాల్సిన అవసరం లేదు, నేను పే చేస్తాను కాబట్టి నేను అడిగి ఉన్నా అని చెప్పి నేను అంటున్నా. బయటపడదాకా ఎవరికి లాస్ అవుతుంది? లాస్ అయితే నువ్వే. నేను ఇక్కడ నువ్వు ఏదైనా నెగిటివ్ వచ్చి నాకు అడిగినా కూడా నాకు అట్లా వద్దు, నేను ఇట్లా వద్దు అని చెప్పి ఇట్లా ఇద్దామని చెప్పి నేను అనుకుంటున్నా. నువ్వు అట్లా చేసుకుంటా అంటే నాకు తెలియకుండా చేయకుండా చేసుకుంటే నా ప్రాబ్లం కాదు. ఇట్లా నాకు షూటింగ్ అయిపోయింది, ఫస్ట్ షెడ్యూల్లో నేను ఉన్నా, సెకండ్ షెడ్యూల్లో నాకు తెలియకుండా వాళ్ళు అప్రోచ్ అయ్యారు. వాళ్ళకి అప్రోచ్ అయిన తర్వాత ఆ అమ్మాయి అక్కడ షూట్లో వాళ్ళ భావం తీసుకెళ్ళలేదు, నాకు సపరేట్ రూమ్ కావాలని చెప్పింది. నాకు ఇది షూటింగ్ అయిపోయినాక నాకు డైరెక్టర్ ఫోన్ చేసిండు. అక్కడ ఏదైనా ఇష్యూ అయితే పేరెంట్స్ ఎవరిని అంటారు? మేము ఇప్పుడు అక్కడ వచ్చి షూట్లో ఉంటే మీకు అంత వీక్నెస్ అయిపోతున్నాం, మేము ఒక ఎట్లా అయిపోతున్నాం అంటే చీప్ అయిపోతున్నాం. మీకు అన్నీ సేఫ్గా చూసుకొని అన్నీ ప్రొవైడ్ చేస్తే మేము చీప్ లాగా అయిపోతున్నాం. మేము లేకపోతే ఎవరెవరు వస్తారు. అదేమైనా ఇష్యూ అయితే ఏమన్నట్టు ఫస్ట్ షెడ్యూల్లో నువ్వు ఉన్నావు, సెకండ్ షెడ్యూల్లో నువ్వు లేవు, అమ్మాయి అక్కడ వచ్చింది ఏమంటే మరి నాకు వాళ్ళు చెప్పలేదు, ఈ అమ్మాయి కూడా పోయిందన్న విషయం నాకు తెలియదు. షూటింగ్ అంతా అయిపోయినాక అక్కడ ఇష్యూ ఏంటంటే నాకే ఫోన్ చేస్తావు కానీ నన్ను అడుగుతావు, పేరెంట్స్ కూడా నన్ను అడుగుతారు, ఆబ్వియస్లీ అడుగుతారు. పేరెంట్స్ కూడా కేర్ఫుల్గా ఉండాలి, పేరెంట్స్ కూడా రమ్మని చెప్తాము, వాళ్ళు రాకపోతే మేము పోతాము, అన్నీ చూసుకుంటాము, అంత క్లారిటీ ఉంటుంది. కానీ ఇట్లా అడ్డదిగా దారులు పడితే మీరే ఫేస్ చేస్తారు ప్రాబ్లమ్స్. అంటే ఏమైనా అమ్మాయిలు ఇట్లా మేము పేరెంట్స్కి చెప్పము మాకు ఇట్లా అని చెప్పేసి వస్తారు కదా, వాళ్ళకి ఎలాంటి సమాధానం చెప్తారు? పేరెంట్స్ చెప్పారంటే డైరెక్ట్గా నెంబర్ అడుగుతా, పేరెంట్స్ నెంబర్. అవునా? పేరెంట్ నెంబర్ లేదు మీ పేరెంట్స్ నెంబర్ ఇవ్వము వద్దని చెప్పేస్తారా? మరి ఎందుకు నాకు ప్రాజెక్ట్ ఆమె ఫేస్ చేసినాక నాకెందుకండి, ఇప్పుడు నా మీద పడుతుంది కదా బటన్, నాకు పడుతుంది ఆమెకు పడుతుంది. మోస్ట్లీ నా దగ్గర చాలా మంది ఉంటారు, ఆమె లైఫ్ ఆమె ఒక్కతే చూసుకుంటుంది, నా దగ్గర చాలా మంది లైఫ్స్ ఉన్నాయి కదా. ఏదైనా ఈ అమ్మాయి ఈయన త్రూ వచ్చింది ఇలా అయింది అని చెప్తే ఓకే, వాళ్ళు కూడా భయపడతారు కదా పలానా వ్యక్తి దగ్గర పంపించాలంటే. మనం ఎందుకు అట్లా ఫేస్ చేయాలి వాళ్ళ విషయంలో, మనం క్లారిటీగా ఉంటే కదా బెటర్ కదా, వాళ్ళ విషయంలో ఎందుకు మనం ఇది కావాలి ఇబ్బంది కాదు. ఓకే నాన్నగారు, ఇప్పుడు అంటే ఎక్కువ అమ్మాయిలు కాస్టింగ్ కౌచ్ గురించే మాట్లాడుతుంటారు, ఎందుకు అలా మాట్లాడుతుంటారు? ఎందుకు అని అంటే ఇప్పుడు
ఫస్ట్ ఒక ప్రాజెక్ట్ అనేది మనకు నీడ్ లాగా ఉంటుంది, ఉమ్, మనకు అవసరం లాగా ఉంటుంది. ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత కాంటాక్ట్స్ వస్తూ ఉంటాయి. ఉమ్. అక్కడికి వచ్చిన తర్వాత అతని గురించి మంచిగా చెప్తే అతనికి ప్రాజెక్టులు ఎక్కువ వస్తాయి. ఓ. ఎగ్జాంపుల్గా మీ దాంట్లోనే తీసుకున్నాం, గర్ల్స్కే తీసుకున్నాం. ఉమ్. మీ గర్ల్స్ ఫ్రెండ్స్ ఉంటారు, ఏమన్నా అంటే ఊరికే కో girls, యాక్టర్స్ girls. ఉంటారు, కో యాక్టర్స్ ఉంటారు. ఆ. ఈ కో యాక్టర్ ఒక రోజు రెగ్యులర్గా షూట్కి వెళ్తుంది, ఒక కో యాక్టర్ ఏమో ఎప్పుడు రూమ్లోనే ఉంటుంది. ఉమ్. ఈ అమ్మాయికి మనసు పడుతుందా? పట్టదు. ఈ అమ్మాయి ఎక్కడికి పోతుంది, ఏడైనా షూట్లు వేసుకుంటుంది, అసలు ఇట్లా అని నాకు కూడా హెల్ప్ అని చెప్పేసి అంటారు. ఇక్కడికి పోయిన తర్వాత ఆ అమ్మాయి అక్కడ కాంటాక్ట్ ఇచ్చి షేర్ చేసిన తర్వాత ఈ అమ్మాయికి హెల్ప్ చేసిన తర్వాత ఈ అమ్మాయి గురించి నెగిటివ్ చెప్తుంది. ఓ. ఓకే. నేను ప్రాజెక్ట్ ఇచ్చి నువ్వు నా గురించి నెగిటివ్ చెప్తే, నాకు వేరే పర్సన్ ఒక లేడీ ఫోన్ చేసి నాకే నా గురించి నెగిటివ్ చెప్తుందని చెప్పేసానంటే, ఆమెతో నాకు అసలు కాంటాక్టే లేదు, ఆమె నంబర్ నా దగ్గర లేదు అని అంటే నేను ఎట్లా నమ్మాలి? ఎదుటోళ్ళకి నమ్మించాలంటే నాకు ఎంతసేపు పట్టదు, నా దగ్గర కాంటాక్టే లేదు, నా గురించి ఎట్లా బ్యాడ్ చెప్తుంది ఆమెకి? ఆమెకి ఎవరు చెప్పారు? నేను అడుగుతా, ఎవరు చెప్పారు నీకు నా గురించి అని నేను అంట. ఎవరు అనుకున్నారంటే నాకెందుకు, నేను ఒక్కనే ఉంటాను నాని అంటే. ఎంతోమంది ఉంటారు నానీలు, మరి నేను ఒక్కనే జీవితం ప్రపంచంలో మొత్తం నేను ఒక్క నాని ఉంటాను, ఉండను కదా. నానికి వస్తున్నట్టు ఎంతోమంది ఉంటారు. ఆడెవడో పని చేసిన దానికి నా మీద అడుగుతా అంటే నేను ఎందుకు ఒప్పుకుంటా? నువ్వు అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే దానిలాగానే ఉంటుంది, దానికి లాగానే ఉంటుంది. ఏ విధంగా అయినా ఆ విధంగా చేస్తాము. నిందలు మొత్తాన్ని పడేసుకోం కదా. రూమర్స్ అంటే వై అవుట్ స్ప్రెడ్, ఎందుకు స్ప్రెడ్ చేయాలి? నీ బతుకు నువ్వు బతుకుతున్నప్పుడు ఒకటి మీద స్ప్రెడ్ చేయాల్సిన అవసరం నీకు లేదు. నువ్వు వాడిచ్చిన తిండితోటి నువ్వు బతికి వాడి మీద నిందలు ఇస్తా అంటే నీ ఇష్టం తీయమంటావా అంట, తీయని హిస్టరీ అప్పుడు ఎట్లా? కనుక్కోవడం ఎంతసేపు పట్టదు, 1 day ఇనఫ్. ఒక లైఫ్ నాశనం చేయడము 1 day ఇనఫ్, 1 hour ఇనఫ్, సింపుల్ అది. మీరు అంటే అమ్మాయిల్ని ఎక్కువ, అమ్మాయిల్ని అబ్బాయిల్ని అందరినీ తీసుకుంటారా? అమ్మాయిల్ని తీసుకుంటారా? అమ్మాయిలు అబ్బాయిలు అంటే ఇప్పుడు నా దగ్గర ఉండదు, అది నా పైనుంచి ఉంటుంది. అది వాళ్ళు అడిగిన రిక్వైర్మెంట్ బట్టి ఉంటుంది. ఇప్పుడు నా సినిమా నేను డైరెక్షన్ చేస్తున్నా అంటే నా దగ్గర రిక్వైర్మెంట్ ఉంటుంది. అప్పుడు నేను చెప్పచ్చు వాళ్ళకి, నేను ఇస్తాను ఇయ్యా అని చెప్పేసి. అక్కడ నుంచి నాకు ఇన్ఫర్మేషన్ రావాలి కాబట్టి నీకు అప్డేట్ చేయడానికి టైం పడుతుంది. ఇది నా సినిమా అయితే నేను నీకు అప్డేట్ ఇస్తాను, నా నీడ్ బట్టి నీకు ఎప్పుడు చదువుతావు. వాళ్ళు కూడా నీడ్ ఉన్న దాన్ని బట్టి నాకు అడుగుతారు. నాకు పర్టికులర్ అమ్మాయిలే అని చెప్పి వాళ్ళు కూడా చెప్పారు. నాకు నీడ్ ఉంది, ఈ క్యారెక్టర్లు నీడ్ ఉన్నాయి. ఆల్మోస్ట్ సర్కిల్లోనే బాయ్స్ అంతా ఫుల్ఫిల్ అయిపోతారు కాబట్టి గర్ల్స్ చెక్ చేస్తారు, గర్ల్స్ని చూస్తారు. నేనే సినిమా అయితే ఇప్పుడు నా దగ్గర ఫ్రెండ్స్ అందరు ఉంటారు కదా, నా దగ్గర కో యాక్టర్స్ వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చేసేది ఫుల్ అయిపోతారు. గర్ల్స్కి క్యారెక్టర్కి తగ్గట్టుగా దొరకాలంటే మరి దొరకరు, ఫుల్ఫిల్ అవ్వడానికి టైం పడుతుంది. కొన్ని అవిట్ల వల్ల కూడా ఆగిపోయిన రోజులు ఉంటాయి షూటింగ్స్ అట్లా. అంటే ఇప్పుడు మీరు అమ్మాయిల్ని పంపిస్తుంటారు కదా, ఏదైనా అలిగేషన్స్ కానీ ఇలాంటివి ఏమన్నా వస్తుంటాయా? అలిగేషన్ అంటే ఒకసారి షూట్కి వెళ్ళింది అమ్మాయి, ఫస్ట్ నేను పెట్టించిన దాంట్లో వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ వేరే పర్సన్ మారిపోయాడు అదే దానికి. ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళింది, అలా చేసుకున్న తర్వాత ఒక పర్సన్ పోయి మామూలుగా వీళ్ళు ఏంటంటే కొంతమంది షూటింగ్స్లలోకి వెళ్ళి ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటారు, నేను ఇది చేస్తా అని చెప్పేసి. నాకు అట్లా చెప్పుకోవడం ఇష్టం ఉండదు, నేను ఎప్పుడు వెళ్ళను, ఆఫీస్కి వెళ్ళక కూడా అట్లా వెళ్ళను. ఆ షూట్ లొకేషన్లో ఒక అమ్మాయి దగ్గర ఒక పర్సన్ నాని నా ఫ్రెండ్ అని చెప్పేసి నంబర్ తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత అమ్మాయి ఏమందంటే అక్కడ నానిగాడు అని చెప్పేసి అన్నదంట. నానిగాడు అంటే నేను పెట్టించిన షూటింగ్లో నువ్వు షూటింగ్ చేసుకొని ఒక పర్సన్ వచ్చి నీకు నంబర్ అడిగితే నంబర్ ఇచ్చేసి అతన్ని నన్ను అట్లా అనాల్సిన అవసరం ఏముంది? అలానే కమిషన్ తీసుకున్నది ఏం లేదు, నీ పైసలు నీకు, అంతా నీకే అయిపోయింది. నన్ను ఎందుకు అనాలన్నమాట అలిగేషన్ అంటే? ఏం చేయకుండా అలిగేషన్ ఎందుకు వచ్చింది అక్కడ? నీకు తప్పు పట్టలేదు, నేను బ్యాడ్గా అనలేదు, ఏమనలేదు, ఎందుకు? నీకేమొస్తుంది? ఆ పర్సన్ నీకు ఇస్తాడా? జీవితాంతం మొత్తం నీకు కాస్టింగ్ చూసుకుంటాడా? నీకు జీవితాంతం నీకు ప్రాజెక్టులు ఇస్తాడా? ఏడు కదా. ఏ ప్రాజెక్ట్ అయినా ఒక ప్రాజెక్ట్ చేసినప్పుడు ఒక పర్సన్ని అదే పర్సన్ని కంటిన్యూగా తీసుకోరు. ఏ ప్రాజెక్టులు అయినా కూడా డిఫరెంట్ ప్రొడక్షన్స్లలో డైరెక్టర్స్ ఏమైనా ఫ్రెండ్స్ ఉంటే అట్లా చేంజ్ చేస్తారు, పెడతారు. కానీ నీకు ఒకటే పర్సన్ మొత్తం లైఫ్ ఇస్తా అంటే కుదరదు. ఇంకా ఎట్లా అంటే కొంతమంది పేరెంట్స్ ఫోన్ చేస్తారు, మా పాపకి ఇట్లా ఛాన్స్ దొరికింది, ఒక డైరెక్టర్ ఇంకా ఏ సినిమాలు చేయదన్నాడు, ఈ సినిమానే ఏమన్నాడు, ఈ సినిమా అయిపోయేదాకా ఆగమని చెప్పానంటే హౌ యూ ట్రస్ట్? అతను మీరు కూతురునే తీసుకుంటే నమ్మకమైంది. మీరు ఆ క్వశ్చన్ నన్ను ఎందుకు అడుగుతారు? ఆయన ఆగుమని అని చెప్పి నన్ను ఎందుకు అడుగుతారు? ఆయన నంబర్ నాకెందుకు పంపుతారు? ఆయన గురించి ఎందుకు కనుక్కోమంటారు? మీరు నాకు ఏమైనా ఇచ్చిరా? లేదా? ఏం లేదు కదా. మీరు అడిగారు, నేను సజెషన్ ఇచ్చిన. చేసుకుంటారా చేసుకోండి, చేసుకోకపోతే చేసుకోకూడదు, అది మీ ఇష్టం అంతే. నేను మీకు అప్రోచ్ చేయని చెప్పి ఒక డైరెక్టర్ నాకు చెప్పిండు ఇట్లా సినిమాలు చేద్దానని చెప్పేది అంటే నాకేం సంబంధం? అది నేనుంది, నీకు ఫోన్ చేసిన, చేస్తా అంటే చేయలేకుండా లేదు. అతని గురించి ఎందుకు చెప్తా? నాకు చెప్పక అవసరం లేదు, చెయ్యని చెప్పు. మీకు ఇష్టం అంటే వేయండి, లేకపోతే చెప్పుకోండి. మీకు ఇష్టమైతే వేసుకుని లేకుండా. ఆయన మొత్తం ప్రపంచం, ఆయన మొత్తం జీవితమా, లైఫ్ టైం మొత్తం ఆయనైనా నేనంట.
ఓకే. ఒకరితోటే ఇదేం కాదు కదా లైఫ్ అంటే. అంతే. ఇప్పుడు ఒక పర్సన్ దగ్గరికి కానీ, ఒక దగ్గరికి వెళ్ళినా కానీ, ఒక ఇంటికి వెళ్ళినా కానీ, ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినా కూడా మనకి ఎంతమంది పరిచయాలు అవుతారు. అవును. మరి అలాంటప్పుడు అలా పాజిటివ్ చూసుకుంటాం, నెగిటివ్ చూసుకుంటాం, ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు అయినా ఎవరి దగ్గర చేసుకోవాలో ఎవరు దూరం చేసుకోవాలో మనం చేసుకుంటాం. ఎవరితో ఎంత ఉండాలని ఉంటాం. అది కూడా ఇది కూడా అంతే. ఓకే. డైలీ రొటీన్ ఎట్లనో అది కూడా లైఫ్ లానే అది కూడా ఒక ఫీల్డ్ ఒకటి. ఇదే మొత్తం ఫీల్డ్ ఏం కాదు. జాబ్ చేసుకోవచ్చు. కావాలంటే బాయ్స్కి ఇప్పుడు గర్ల్స్కి కూడా స్విగ్గీలు జొమాటోలు చేస్తారు, ర్యాపిడోలు చేస్తారు, అవును. ఫ్లిప్కార్ట్లు ఇవన్నీ చాలా చేస్తారు. కష్టపడే వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఉన్నారు. అట్లాంటి వాళ్ళైనా బెటర్ కదా, వాళ్ళకి లైఫ్ ఇచ్చినా కొద్దిగా బెటర్ ఏమో అనిపిస్తుంది. అవును. ఇదంతా ఎందుకు మనకు పంచేది. మీరు ఇన్ని రోల్స్ ఇప్పిస్తారో, ఇన్ని సీరియల్స్ కానీ యాడ్ షూట్లో కానీ ఇవన్నీ చేస్తారు కదా, మీకు ఎప్పుడైనా మీరు చేస్తారా అనే అవకాశం ఎప్పుడైనా వచ్చిందా? అవకాశం వచ్చింది. నేను ఆల్రెడీ 2 times చేసా. అవునా? ఎందులో చేశారు? ఒక దాంట్లో రెస్టారెంట్కి మేనేజర్గా చేసా. ఓకే. ఒక దాంట్లో మూవీలోనా సీరియల్స్లోనా ఎందులో? అదొకటి సిరీస్ అనుకుంటా, ఐ థింక్ సో. సిరీస్లో. ఇంకోటి మూవీ. అది రిలీజ్ అయిందో లేదా కాదో అది తెలియదు. చేసా. ఇంట్రెస్ట్ ఉందా మీకు చేయడం? ఇంట్రెస్ట్ అని ఏం లేదు. అంటే వాళ్ళు అడిగినప్పుడు ఇప్పుడు రూల్కి కావాలి అని అనుకున్నప్పుడు చేస్తాం అంతే. మేము ఎంతో మందికి సజెస్ట్ చేస్తున్నప్పుడు మా గురించి మేము చేయలేము, చేసుకోవచ్చు కదా. ఓకే. అంటే ఫ్యూచర్లో మాకు ఈ రోల్ కావాలి అలా అని ఏం సెట్ అవుతారు అని చెప్పి వచ్చేస్తే చేస్తారు. లేదు అంటే అంత పెద్ద ఇంట్రెస్ట్ చూపించారు ఇది చెయ్యాలి చెయ్యాలి అని చెప్పేసి. ఏదొస్తా చేసుకుంటూ పోతేనే కదా బెటర్. ఫ్యూచర్ కూడా ఎట్లా గెట్ ఆన్ అవ్వాలని తెలుస్తుంది. ఓకే అండి. ఓకే. మొత్తం అప్పే ఉంటే తెలుస్తుంది, తెలియదు కదా, డౌన్స్ కూడా ఉండాలి కదా. ఏం కాదులే, వస్తుంటాయి మీకు కూడా రోల్స్. దాన్ని ఎక్స్పెక్ట్ చేయట్లేదు, అని థింక్ చేయట్లేదు. ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళకే వస్తుంటాయి. వస్తే మంచిదే కదా. మంచిదే కదా, చేస్తారు కదా ఇంకేంది. ఓకే అండి నాని గారు, థ్యాంక్ యూ.